ఈరోజు యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలవబడిన వారికి చెప్తున్న మాటలు శుభమని చెప్పి వ్రాయింది అని చెప్పి యోధా గారు రాశారు ఈ మాటలు. కాబట్టి ఎంతమంది మరి దేవుని ప్రేమించారో వాళ్ళ దేవుడు భద్రం చేస్తున్నారు, భద్రం చేసి పిలుస్తున్నారు అన్నమాట. అటువంటి బిడ్డల విషయంలో ఈరోజు మాట్లాడుతున్నారు. అందులో నేను కూడా ఉన్నాను యేసయ్యా అని అందరూ వినాలి. విన్నప్పుడు భద్రం చేస్తాడు. దాని ముందుగా దేవుని ఆరాధించుకుందాం.
యూదా పత్రిక 1వ అధ్యాయము మనం చదువుకుందాము. యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడనైన యూదా తండ్రి అయిన దేవుని ప్రేమింపబడి యేసుక్రీస్తు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వారు వ్రాయినది అని చెప్పి యేసు గురించి భద్రం చేయబడిన వారి కోసం దేవుడు ఈ మాటలు ఈరోజు మనకు సిద్ధపరిచి దేవుడు మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన మహాకృపబడి దేవుడు వందనాలు చెల్లిస్తున్నారు. మీ కనికరంలో సమాధానం ప్రేమలో విస్తరించుగా అని చెప్తున్నారు. యూదా గారు ఏం చెప్తున్నారు? కనికరం, సమాధానం, ప్రేమ, ఈ 3 విస్తరిస్తే ఎవరైతే దేవుని కోసం భద్రపరచబడి ఉంటారో, దేవుడు ఎవరైతే భద్రం చేస్తారో, ఎవరు భద్రం చేస్తారంటే దేవుని ప్రేమించడం. దేవుని ప్రేమించడం అంటే దేవుని ఆజ్ఞలు గైకున్న వారే నన్ను ప్రేమించేవారు అన్నది వాక్యం. అది 1 యోహాను పత్రికలో ఉంటుంది అది. కాబట్టి అటువంటి వారికి దేవుడు భద్రపరిచి పిలుస్తున్నాడంట వాళ్ళని దేవుడు పని చేయడానికి. దేనికోసం? ఇదిగో దుర్దినములో రాకముందే మీరు సర్వం కోల్పోతారు. ఇంకా సిద్ధపడలేదనుకో, దేవుని ప్రేమించలేదనుకో, దేవుని చేతిలో లేరనుకో, దేవుడు ఇలా భద్రపరిచాడు మనల్ని. ఏ దుష్టుడు ముట్టకుండా 1 యోహాను 5వ అధ్యాయంలో ఉంటుంది కదా, 17-18 వచనాలతో భద్రపరచాలి. దేవుడు భద్రపరిస్తేనే మనం బ్రతకాలి. ఈ భయంకరమైన దినాల్లో, ఈ అంచె దినాల్లో మనుషుల్లో దూరి చాలా యుద్ధాలు జరిపిస్తున్నాడు. దురాత్మల సమూహముతో నాయకుల్లో దూరిపోయి వాడికి యుద్ధాలు చేయించేసి అందరినీ చంపేస్తున్నాడు. నరకానికి అలా పట్టిపోతున్నాడు. అలా పట్టికెళ్ళకుండా దేవుడు బిడ్డల్ని భద్రం చేస్తున్నాడు. చాలా మందిని ఎవరైతే దేవుని ప్రేమించి దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నారో వాళ్ళని పిలిచి వాళ్ళు కూర్చోబెట్టి చెప్తున్నాడు ఈ మాటలు. వాళ్ళకి ఏమి ఇస్తున్నాడంట? ప్రేమ, కనికరం, సమాధానం. ఇవన్నీ కూడా మీకు విస్తరించాలని ఆశీర్వదిస్తున్నాడు వాళ్ళ గురించి. ప్రియులారా, మనకందరికి కలిగిన రక్షణ గురించి మీకు రాయబడిన విశేష శక్తి గలవాడనే ప్రయత్నం పడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ. మెయిన్ ఏంటంటే దేవుడు మాటలు వినడం అన్నమాట. బోధ ఒక్కసారి మీకు అప్పగించాడు ఒక బోధ, అపోస్తుల బోధ. ఆ బోధ విషయంలో విశేష శక్తి వలన వాడితే నేను ప్రయత్నిస్తున్నాను మీకు ఆ బోధ చెప్పాలని, ఆ బోధ మీకు నేర్పించాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడుతుంది. అది అందరికీ అప్పగించబడదు. ఆలోచించండి ఎంత దేవుడు మా కృప చూపించాడో మన పట్ల. పరిశుద్ధంగా ఉండి దేవుడు భద్రపరిచిన బిడ్డల్ని, దేవుని ఆజ్ఞలు పాటించిన బిడ్డల్ని దేవుడు పిలుచుకొని కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడుతున్నారు. ప్రియ సంగమ, సార్వత్రిక సంగమ, దేవుడు మాట్లాడుతున్నారు మీతో కూర్చోబెట్టి, మీతో మాట్లాడుతున్నారు. ఏంటది? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను అంటున్నాడు. బతులాడుకుంటున్నాడు. పోరాడాలి. మనము ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా, ఎన్ని శరీరేచ్ఛలు వెంటాడుతున్నా పోరాడాలి. ఎవరు చనిపోయినా ఇంట్లో, ఎవరు మాట వినకపోయినా సంఘంలో పోరాడాలి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పచెప్తాడు ఆ బోధ. ఆ బోధ విషయంలో మీరు పోరాడండి. ఏం జరిగిందిలే నాకు, శరీర కోరికలతో ఉంటే జరగదు. మొదటి నీతిని రాజ్యాన్ని వెతుకు, అప్పుడు నీ పరలోకం తెలుసు, నీకు ఎందుకు కావాలి ఇస్తానంటున్నాడు. మాట విను అని బ్రతిమలా ఆడుతున్నాడు దేవుడు. ఒక్కసారే నువ్వు ఆ బోధ నిమిత్తం మీరు పోరాడాలని మిమ్మల్ని వేడుకుంటూ మీకు వ్రాయవలసి వచ్చింది. ఎలాగనగా కొందరు రహస్యముగా చొరబడుచున్నారు. కొంతమంది రహస్యంగా నీ హృదయంలో చొరబడిపోయి ఆ బోధ ఈ బోధ అన్ని పెడుతున్నారు యూట్యూబ్లో. అలా రహస్యంగా చొరబడిపోతారు. నీ కళ్ళు కరెక్ట్గా ఆటల మీద పడతాయి. శరీరాంశాలను బోధ, దెయ్యముల బోధ, అబద్ధ ప్రవక్తలు. మత్తయి 7:15 వచనంలో ఉంది కదా, అనేకమైన అబద్ధ బోధకులు బయలుదేరారు అని 1 యోహాను 4వ వచనంలో అనేక ఆ వాక్యాలు మనం చెప్పుకున్నాం. వాళ్ళు ఎలా పరిస్థితులు ఉన్నారో కూడా దేవుడు మనకు చూపించారు. కాబట్టి వారి భక్తిహీనులే మన దేవుని కృపను కామాతృత్వములకు దుర్వినియోగపరచుచు. కామాతృత్వము అంటే వ్యభిచారాల ఈలోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? మీరు దేవునికి శత్రువులు అంటున్నారు.
మోహము చూపుతో చూస్తే వారితో పాపము చేసినట్టు ఉంది. ఇప్పుడు అవన్నీ కూడా టిక్ టాక్ ఏంటి, యూట్యూబ్ ఏంటి, ఫేస్బుక్ ఏంటి, అన్ని అవి క్లారిటీగా చిన్న పిల్లలు కూడా అర్థమయ్యేలాగా వస్తుంది. అది లోక స్నేహం. దాన్ని వాళ్ళని చూసామంటే వ్యభిచారాలు అంటారు. దాన్నే కామాతృత్వమునకు దుర్వినియోగపరచుచు. ఇది దేవుని లెక్క. మనిషితో కలవడమే అదే అపవిత్రత కాదు. అవి చూస్తున్నప్పుడే అపవిత్రత వస్తుంది. వాళ్ళు కళ్ళలు కడుతూ వాళ్ళు బట్టలు పాటు చేసుకుంటారని కూడా వాక్యం ఉంది. అనేకమైన కళ్ళలు కడుతుంది. అటువంటి వారిని కూడా నేను చూశాను. కాబట్టి కామాతృత్వములకు దుర్వినియోగపరచు మన అద్వితీయ నాదుడును ప్రభునైన యేసుక్రీస్తుని విసర్జించుచున్నారు. దేవుని మాటలు పక్కన పెట్టి దేవుని చేతిలో నేను భద్రం చేయబడాలి అని ఒక ధైర్యం, పిరికితనం లేకుండా దేవుని మాటలు చెప్పడానికి నీతిమంతులు సింహంలో ధైర్యంగా ఉంటారు అని చెప్పి వాళ్ళ మీద ప్రేమ, కనికరము, ఏం చెప్పారు? ప్రేమ, కనికరము, సమాధానం. మనకి సమాధానం ఉంటే మనం చెప్పగలం. ప్రేమ ఉండి వాళ్ళు క్షమించి కనికరం పడితేనే దేవుడు మనల్ని క్షమించాడు కదా. అలాగే మనం కూడా ఇతరులకు క్షమించినప్పుడే మన పాపాలు క్షమించబడతాయని పరలోక ప్రార్థనలో ఉంది. కాబట్టి ఆ విధంగా ఉండాలి. ప్రభువును అలాగా కృపను కామాతృత్వం దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాదుడును ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు పూర్వమందే దేవుడికి తెలుసట ఇలాగ అయిపోతారని, ఇలా ఉంటారని పూర్వమందే దేవుడికి తెలుసట. అది యూదా గారు మరి ప్రవచనం చెప్తున్నారు. ఈ సంగతులని మీరు ముందుగానే ఎరిగి ఉన్నాను, నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నదేమనగా ప్రభు ఐగుప్తులోని ప్రజలను రక్షించాను, వారిలో నమ్మకమైన వారిని తర్వాత నాశనం చేశాను. నమ్మకంగానే ఉంటారు. అంచు దినాలు అనేక మందిని ఏర్పాటు చేయబడిన వారితో సహితము మోసపుచ్చే దినాల్లో మనం ఉన్నాం. దుర్దినాల్లో ఉన్నాం. ఆ మనోనేత్రాలు మూసిపోయాయి, జ్ఞానేంద్రియాలు మూసుకుపోయాయి. ఒకప్పుడు దర్శనాలు, ప్రవచనాలు చెప్పిన వాళ్ళు ఆత్మను కోల్పోయి ఉన్నారు. దురద చెవులు గలవారే వాళ్ళకి ఇష్టమైన బోధకుల్ని సమకూర్చుకున్నారు, పోగు చేసుకున్నారు. అలాంటి వాళ్ళు అంటే ఇష్టపడుతున్నారు. కాబట్టి అటువంటి వారి విషయంలో ప్రార్థన చేయాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ 20వ వచనం నుండి మళ్ళీ చూస్తే యూదా పత్రిక 5వ వచనం వరకు చదివాను. మళ్ళీ యూదా పత్రిక 1వ అధ్యాయము మరి 20 నుండి చదువుదాము. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. పరిశుద్ధంగా ఉండి మిమ్మల్ని మీరు కట్టుకోండి అంటున్నారు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. పరిశుద్ధాత్మ ప్రార్థన చేయాలి, మామూలు ప్రార్థనలు కాదు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ ప్రార్థన చేసినప్పుడు దిద్దుబాటు వస్తుంది, కన్నీటి ప్రార్థన వస్తుంది. ఇతరుల కోసం ఆ కనికరం, ప్రేమ, సమాధానం అనేవి గుర్తొస్తాయి. అలాగే వాళ్ళ కోసం ప్రార్థన చేయగలరు. అయితే ఇక్కడ 2 పేతురు 1వ అధ్యాయంలో కూడా ఇదే మాట ఉన్నది. అదొకసారి చూద్దాం. 1 పేతురు 2వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చూద్దాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాడలా. ఎవరు ఏంటి రుచి చూస్తున్నారు మీరు? ఆదివారం ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాడలా. చూసారా లేదా? దేవుడు అలా బ్రతికించారు. ప్రాణం పోగా ఉంది ప్రతి విషయంలో. చూసారు, బ్రతికించాడు దేవుడు. ఎలాంటి పరిస్థితులను విడిపించాడు. శరీరం విషయంలో కావచ్చు, మరి భౌతిక విషయాలు, ఆపదలే కావచ్చు, ఇబ్బందులే కావచ్చు. ఆయన రుచి చూసాం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. ఎవరైనా ఏదైనా మాట వినకపోతే వాళ్ళ మీద కోపం వస్తుంది, దూషణ మాట్లాడతారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో ప్రార్థన చేస్తూ మిమ్మల్ని మీరు కట్టుకుంటారో, మనల్ని మనం కట్టుకుంటుంటామో ఇవి రావు. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వాడే నిర్మలమైన వాక్యముల పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. రక్షణ విషయంలో ఎదగాలి అని అంటే శిశువులు పోలి, అంటే పాపములన్నీ కూడా, అంటే చిన్నపిల్లలు తిట్టేసిన హీ అని అవుతారు.
మళ్ళీ వాళ్ళతో మాట్లాడతారు మళ్ళీ. అది చిన్నపిల్లల మనసు. అలాగే కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన, నిర్మలమైన వాక్యమనే దేవుడు ఎంత స్వచ్ఛమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. కన్నీరల్లే స్వచ్ఛమైనది కల్వరిలోని క్రీస్తు ప్రేమ, కన్నీరల్లే స్వచ్ఛమైనది కల్వరిలోని క్రీస్తు ప్రేమ, పాపాలను పరిహరించెను, శాపాలను తానోచెను, పాపాలను పరిహరించెను, శాపాలను తానోచెను. యేసు ప్రేమ పరిశుద్ధమైన ప్రేమ, క్రీస్తు ప్రేమ, అది తండ్రి ప్రేమ. తండ్రి ప్రేమించాడు, అలాగా యేసే మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమతో ఉన్న తండ్రి కుమారుడు మన కోసం, మానవుల రక్షణ కోసం ఇచ్చిన ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ. కొత్తగా జన్మించి శిశువును పోలిన వారి నిర్మలమైన వాక్యముల పాల వల్ల, ఆ పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. ఆ ప్రేమ అనే వాక్యాన్ని, ఆ ప్రేమతో ఉండిన దేవుడిని, ఆ ప్రేమతో నిండిన మన కోసము, ఆ మన పాపాల కోసము, మానవాళి రక్షణ కోసము, మతము కులము భేదము లేకుండా అందరి కోసము ప్రాణం పెట్టిన ప్రేమతో కూడిన ఆ పాలనే వాక్యాన్ని అపేక్షించాలి. పిల్ల ఎలాగైతే పీడిస్తూ ఉంటుంది పాలు పీకని, అది అయిపోయినా సరే సౌండ్ వచ్చినా సరే ఆ పేర్చడం మానదు, అలాగ అపేక్షించాలంట. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయలు ప్రభునొద్దకు వచ్చిన వారే. సజీవమనే రాయ అంటే ఆయన ఎన్ని శ్రమలు వచ్చినా సరే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం మానలేదు, తండ్రిని ప్రేమించడం మానలేదు. తండ్రిని ప్రతి విషయం కూడా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి ఆయన మోకరించి చెమట రక్తం బిందువులుగా అయ్యే వరకు కూడా గొల్గొతా కొండ మీద ఏడ్చి ప్రార్థన చేశాడు. ఆయన, దేవా, నేను ఇది మానవాళి రక్షణ కోసం నా ప్రాణం పెట్టడానికి మనిషి రూపంలో ఉన్నాను, నీ మహిమను ఇవ్వండి ప్రభా, నీ అభిషేకాన్ని ఇవ్వండి ప్రభా, ఆ ప్రేమలో కనికరాని సమాధానాన్నితో నేను వాళ్ళని ప్రేమించడానికి ఆ కృపనివ్వండి ప్రభా. నీ కన్నీరు కాల్చాడు 40 రాత్రులు 40 పగళ్ళు. సాతాడు అక్కడ ఎలుబడి చేశాడు. అక్కడ నీకు తెలుసు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో వాడు ఎలా ఏలుబడి చేశాడో. యేసయ్యని ఏలుబడి చేస్తా మమ్మల్ని ఎలుబడి చేయడా అనకండి. యేసయ్య మహిమనంతా విడిచిపెట్టి వచ్చాడు, మానవుడుగా వచ్చాడు కాబట్టి, మనం కూడా మనుషులు కాబట్టి, దేవుని బిడ్డలుగా ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనము కూడా అలాగ చెయ్యాలని ఒక రోల్ మోడల్ గా వచ్చాడు. ఆయన మాదిరి చూపించడానికి వచ్చాడు. 3.5 సంవత్సరాలు కూడా మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమైన సజీవుడైన రాయలు ప్రభువు వద్దకు వచ్చిన వారే. రాయి ఎలా ఉంటది? ఎప్పుడు రాయిలా గట్టిగా ఉంటుందా అంటే అలాగే గట్టిగా ఉండాలి, గోధుమ గింజలా గట్టిగా ఉండాలి. ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వు ఏడకూడదు. శరీరానుసారమైన దుఃఖమే నీకు రాకూడదు. ఆత్మానుసారమైన దుఃఖము రక్షణాత్మైన మారుమనసు కలిగి చేస్తుందని ఉంది వాక్యం కొరింథీ పత్రికలో. మరి రోమ 8:5-6-7 శరీరానుసారమైన దుఃఖము మరణానికి దారి తీస్తుంది. వారి ధర్మశాస్త్రం లోబడనేరు అని కన్ఫర్మ్ చేశాడు అక్కడ పౌలు గారు రోమ పత్రికలో. ఆత్మ సంబంధులైన వాళ్ళంట లోబడతారు, ధర్మశాస్త్రం లోబడతారు. క్షమాదానము జీవము అంటే ఆరోగ్యం ఉంటుంది, వాళ్ళకి సమాధానం ఉంటుంది. వాళ్ళకి సమాధానం ఉంటేనే కదా ఇతరులకు సమాధానం ప్రకటించగలరు. కాబట్టి మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమున సజీవులైన రాయుడు ప్రభువునందుకు వచ్చిన వారే. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలంలో ఆత్మ సంబంధమైన బలం నర్పించడానికి పరిశుద్ధ యాజకులుగా ఉండనట్టుకు మీరును సజీవమైన రాళ్ళ నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలి అని చెప్తున్నాడు. ఆత్మ సంబంధమైన మందిరంగా మనం కట్టబడాలని దేవుడు పరిశుద్ధులని భద్రం పరిచి పిలిచి కూర్చోబెట్టి చెప్తున్నాడు. దేవుని బిడ్డలుగా దేవుని పిల్లలను సంపాదించడానికి
అట్టి విధంగా రారాజు బిడ్డలుగా రాకుమార్తెలుగా ఉండాలని ఆశపడి ఈ మాటలు చెప్తున్నారు. దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, అంధత్వంలో ఉండే చీకటి సంబంధంలాగా మన నేత్రాలు తెరవబడదు. దేవుడు వాక్యం అర్థమవుతుంది. జ్ఞానేంద్రుల కోసం మనం చెప్పుకున్నాం కదా, కలలు రావు, దర్శనాలు రావు, వాక్యం అర్థమవుతుంది. దేవుడు టచ్ చేసిన అర్థమవుదు. ఎంత బలమైన వాక్యం చెప్పినా గుర్తిస్తున్నాయి. ఇన్ని రోజుల నుంచి చెప్పాను. మార్కులు ఏంటి అంటే, మేడం మర్చిపోయి మేడం మాట్లాడారు. స్టూడెంట్ అలా ఉంటుంది, మార్కులు రావు, దేవుని రాజ్యానికి వెళ్ళలేదు. ఎవరో సంబంధమైన విషయాల్లో పిల్లలు ఎలా బాధేస్తూ ఉంటారు. ఇంత కష్టపడి ఫీజులు కట్టి నువ్వు ఎందుకు ఫెయిల్ అయిపోయావని కొంతమంది పిల్లలు చచ్చిపోతారు. నువ్వు తీసుకొని చచ్చిపోతారు, బీచ్కి వెళ్ళి అలా చచ్చిపోతున్నారు. మరి ఇది వాళ్ళు నరకానికి వెళ్ళిపోతున్నారు డైరెక్ట్గా. సాతాను అలాగా ప్రేరేపించేసి ఆ శరీరానుసారమైన దుఃఖము మరణాన్ని దారి తీసేస్తున్నారు. ఇప్పుడు ఆత్మానుసారమైన దుఃఖం ఏం చేస్తుందంటే దేవుని రాజ్యాన్ని నడిపిస్తుంది. సమాధానము, జీవము. అలా జ్ఞానేంద్రియాన్ని పోగొట్టుకోకుండా చీకటి సంబంధులుగా కాకుండా దేవునితో గడిపినప్పుడు ఆ చీకటి సంబంధమైనవన్నీ చూసి నేర్చుకుంటున్నారు. ఇంకా దేవుని రాజ్యం ఇవన్నీ ఎంజాయ్ చేయడానికి చక్కటి సెలవులు ఇచ్చాడు దేవుడు అనుకొని ఆ సెలవుల్లోనే ఏదో వాక్యం వింటున్నారు. చర్చలకు రావట్లేదు. దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, మాట్లాడే అనుభవం లేదు. లేనప్పుడు చూసుకొని ఇప్పుడు బొమ్మలు కూడా దేవుడు బొమ్మలు పెట్టేసి దేవుడే డైరెక్ట్ మాట్లాడేసినట్టు చూపించేస్తున్నారు. టెక్నాలజీ ఎలా పెరిగిపోయింది. నాకు అదే దేవుడు అందరూ మొక్కుకొని అదే మాటలు వినేస్తున్నారు. కానీ ఆ దుర్దుర్మంలో ఉన్న జాగ్రత్త. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగా ఆత్మ సంబంధమైన బలులు అర్పించడు. ఆత్మ సంబంధమైన బలి అంటే నీ హృదయమే దేవునికి ఆలయమే ఉన్నది. బలి అర్పించడం కంటే మాట కంటే శ్రేష్టమని చెప్తున్నారు. ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తూ పరిశుద్ధంగా మనం దీవించాలి, ఒక మందిరంగా కట్టబడాలి అని చెప్తున్నారు. ఇక్కడ 2 పేతురు 1:5 వరకు. ఇక్కడ ఇందాక మనం యూదా పత్రిక 1:20 మనం చదివాం కదా. ప్రియులారా, మీరు విశ్వసించి అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన ఈ విధంగా చేయాలి. ఇలా ఉంది. చేసినప్పుడు దేవుడు కార్యాలు చేస్తారు, అనేక మందిని రక్షిస్తారు. నిత్య జీవాత్మ మీద మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టించు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండమంటున్నాడు. నిలబడమంటున్నారు. అలాగా దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండు. దేవుని ప్రేమలో నేను ఉన్నానా లేదా? స్వార్థంగా ఉన్నానా? వినాలి. స్వార్థంగా ఉన్నానా? దేవుని ప్రేమలో నిలబడాలి. దానికోసం కాచుకొని ఉండాలంటే నిత్య జీవాత్మైన ప్రభు యేసుక్రీస్తు కనికరం కొరకు ఇంత సమాధానం కోసం విన్నాము. కనికరం కొరకంట కనిపెట్టించు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండాలంట. సందేహపడు వారి మీద కనికరము చూపండి. సందేహపడతారు కదా చాలా మందికి, అనేకమైన సందేహాలు ఉంటాయి. అలాగే చెప్పాలంటే ముందు నీకు నాకు వాక్యం రావాలి. వాళ్ళ మీద కనికరం చూపించి వాళ్ళకి విడమర్చి చక్కగా చెప్పాలి వాళ్ళు ఉన్న సమస్యలు. మొన్న నేను శుక్రవారం నాకు రాజామామె ఒక ఆమె కృపాను ఒక ఆమె కనిపించింది. ఎన్ని చీకట్లో మంత్ర తంత్ర శక్తులతో నింపబడి ఉన్నాడు తన భర్త. తనకి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నా సరే వాక్యాలు పక్కన పెట్టేస్తుంది. ఇక్కడ నుండి గుంటూరు బయలుదేరుతుంది, మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ మొయిదకు వెళ్తుంది. 3 రోజులు గుంటూరు వెళ్తుంది, మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, ఒక బాబు. 21, 22, 23 సంవత్సరాలకి వాళ్ళకి పెళ్లిలో వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావాలి, భర్త బాగుపడాలి. ఎవ్వరూ నడిపించుకొని లేరు, తెలియదు వాళ్ళకి. మరి వాళ్ళ పట్ల దేవుడు సందేహపడుతున్నారు. దేవుడు అంటే ఇష్టం. అతను ఏదైనా తెస్తే తినేస్తానంటే ఆమెలో ఉన్న అభిషేకం అంతా పోతుందంటే, శక్తి అంతా పోతుందంటే, నీరసం వచ్చేస్తుంది. బయటికి వెళ్తే నువ్వు ఎలా తిరుక్కొని వస్తున్నావు, దేవుడా అనుకుంటున్నావు, ఏం లాభం అనేసి ఇంకొక మనిషిని పక్కన పెట్టుకొని ఆ మనిషి మంత్రతంత్రాల శక్తులతో దేవుని పెట్టే దేవుడు మాట్లాడి తెలుసు నాకు అన్నీ వచ్చి అనుకుంటూ ఏర్పాట్లు ఉన్న వాళ్ళు మోసపుచ్చే దినాలు కదా. మరి అటువంటి వారి మీద కనికరం చూపించినప్పుడు, దేవుడు ప్రార్థన చేసినప్పుడు ఆమె రాజా వచ్చి ప్రార్థన చేయమని బాధపడుతుంది. లేదా నేను ఫోన్లో చేస్తానండి ఆయన ప్రార్థన చేయడం దానికి. దేవుడు ఎన్ని విషయాల్లో మాట్లాడుతూ మరి ఆ బైబిల్ నేను మాట్లాడుతుంటే
ఆ వాక్యము తను చదువుతుంటే తనకు దర్శనం వస్తుంది. కొన్ని వాక్యాలు, ఆ వాక్యాలన్నీ తన భర్త కోసమే చాలా విషయాలు దేవుడు వాక్యము ద్వారా మాట్లాడారు. అవన్నీ నోట్ చేయించి చదవము, దాని ప్రకారం ప్రార్థన చేయంటే నేను చెప్పిన విషయాలన్నిటికీ కూడా ఇన్ని రోజులు ఆ గుంటూరు వెళ్ళిన మరి ఎక్కడికి వెళ్ళినా సరే ఆ మాటలు ఎవరు చెప్పలేదు. ఎందుకంటే చాలా మందికి తెలియదు ఈ విషయాలు. భద్రం చేయబడి పిలువబడిన వారికి తెలుస్తాయి కొన్ని అలాంటి విషయాలు, ఎవరికి ఏ మాటలు చెప్పాలి. ఆ బైబిల్ చదువుతుంటుంటే రాత్రిపూట ఆ బైబిల్లో మరి నేనే ఆ బైబిల్లో కనిపిస్తున్నానంట, బైబిల్లో నేను కనిపిస్తున్నానంట. ఎంతమందిని వెంబడించావమ్మా, ఇదిగో నా బిడ్డ నీకు అప్పచెప్పాను, నువ్వు ఆ మాటలు చదువు అని చెప్పి దేవుడు నా ఫేస్ ఇప్పటి వరకు కూడా ఆ బైబిల్లో కనిపిస్తుంది. అది చదువుతుంటుంటే ఆలోచించండి, కనికరం ఏమో ఇన్ని సంవత్సరం ఇంకొక కోపం వస్తుంది. ఇన్ని సంవత్సరాలకు అక్కడికి ఇక్కడికి తిరుగుతున్నా ఈ మాత్రం నీకు తెలియదా? నీ పిల్లల్ని నీ భర్తని రక్షించుకోవడం మంత్రశక్తులు వచ్చి నువ్వు భయపడిపోతావా? సాతాను మీద అధికారం పొందుకోలేదా? దేవునాకు పొందుకోలేదా అని దెబ్బలాడతారు. కానీ దేవుడు ఆ ప్రేమ కనికరము నాలో పెట్టాడు కాబట్టి ఎన్నో స్థుతులు చెల్లించాను. నాకు ఆమెలో చీకట్లు నాకు కళ్ళంటే నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేకపోతాను, సైడ్కే చూస్తుంటాను. అది గుంటూరు వెళ్ళినా కళ్ళెట్టుకొని చూస్తుందంట, ఆ సైతం కనబడుతుంది. గుంటూరు వెళ్ళినా సైడ్ పెట్టి చూస్తుందంట. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఉన్నాను, నీకు అర్థం కాకుండా చేస్తాను, నీ బ్రతులు పాడు చేస్తాను అన్నట్టుగా అది చూస్తుంది. మొయ్యి వచ్చినా సరే అది వెంట వస్తుంది, దాని పేక కనబడుతుంది, అది వెంటే వస్తుంది. ఎవరితో అయితే ఉన్నాడో తన భర్త అది వస్తుంది. భర్తలో ఉండి తను అలా బాధ పెడుతుంది. నాకు అన్నీ తెలుసు అని దేవుడి కోసం చెప్తే వితండ బాధ, ఎంత బాధకరం. ఇంట్లో కుటుంబంలో అలా ఉంటే మన కుటుంబాలు కట్టకపోతే దేవుడు పనిష్మెంట్ ఇస్తారు కదా. అందుకు భద్రం చేస్తాడు, పిలుస్తాడు దేవుడు. ఆ కనికరము బట్టి సందేహపడు వారి మీద కనికరము చూపండి అంటున్నాడు. ఇప్పుడు చూస్తున్నాను నేను ఆ 22వ వచనంలో అది ఉంది. అందుకని ఆ మాటలు నాకు గుర్తొచ్చి సందేహాలు ఉన్నాయి, 3 మంది సందేహాలు తను విడమర్చి చెప్పింది. అమ్మ మీకు ఒకటి చెప్పాలి, నాకు అయితే మొయ్యి వెళ్ళినప్పుడు మాత్రం శుక్రవారం మాత్రం నాకు అంత విడమర్చి చెప్పలేదు. అది ఎప్పుడైతే నేను కొన్ని మాటలు చెప్పి డైరీలో నేను రాసిచ్చి నువ్వు ఈ విషయాల్లో ప్రార్థన చేసుకో అని ఆ వాక్యాలు ఏవైతే నేను రాసిచ్చానో అవి తను ప్రార్థన చేసుకున్నప్పుడు బైబిల్లో నా ముఖం కనబడింది. తర్వాత దేవుడు కొన్ని విషయాలు తన భర్త కోసం చెప్పారు. కొన్ని విషయాలు మరి పెద్ద చర్చి, చాలా పెద్ద చర్చి, ఒక ఇల్లు చూపించారు. ఆయనకి ముందు చూపించారు. నాతో మాట్లాడుతుండగానే దేవుడు ఏటి చెప్పారో గుర్తు చేశాడు. దేవుడు అందులో ఆ దర్శనం గుర్తు చేశారు. మళ్ళీ వాక్యం చెప్పినప్పుడు అప్పుడు కూడా ఆ చర్చి, ఆ పెద్ద ఇల్లు గుర్తు చేశారు. మరి దేవుడు ప్రణాళిక పట్ల అలా ఉంది. మనం కనికరం చూపిస్తే ఆ వాగ్దానం నెరవేర్చబడాలని మనకు బాధ్యత చెప్పాడు. అని గుర్తెరిగి ప్రార్థన చేయాలి. అలాంటి వాళ్ళ కోసం సంఘం ప్రార్థన చాలా బలమైనది. దేవుడు పిల్లలు అలా నశించిపోతున్నారు. రేపు పొద్దున మనం కన్ను మూసే దేవుడు అలాంటి వాళ్ళ కోసం నువ్వెందుకు కనికరం చూపించలేదు, ఎందుకు నువ్వు ఆ సందేహ పడువారి మీద కనికరం ఎందుకు చూపించలేదు అని అడుగుతాడు మనకు. అందుకు భద్రం చేసి పిలిచాడు, భద్రం చేసి కాపాడుతున్నాడు. ఏం చెప్తున్నారు? యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి ఈ మాటలు చెప్తున్నారు. నేర్చుకోమంటున్నాడు. కొన్ని మాటలు దేవుడు నేర్పిస్తాడు, మనకు రావేమి, కానీ దేవుడి దగ్గర కూర్చుంటే నేర్పిస్తా అవి ఆ బిడ్డలకు చెప్పి అవి పట్టుకొని ప్రార్థన మనం చేయాలి, ఆమెతో చేయించాలి. మన నెట్ ఉన్నదంటే దేనికి? ఆ మాటలు చెప్పడానికి. జయలో కాము వైజాగ్లో ఆ పరిస్థితి అలాంటిదే. వైజాగ్లో సరిగ్గా 9:30 అయ్యేసరికి ఫోన్ చేసి వస్తుంది. అలా ఎవరూ లేరు. పెళ్లి చేసుకుందామని ఆశపడతాం. పెళ్లి చేసుకుంటే ఊరుతాడు తల్లి, నువ్వు ఏంటంటే దేవుడిని అడిగి చేసుకో, దేవుడు చెప్పకపోతే చేసుకో. ఆ పిల్లల విషయం కూడా నేను అదే చెప్పాను. దేవుడిని అడిగి చేసుకోవాలి. దేవుడే మన భర్త. దేవుడికి ఇష్టంగా మనం నడిచినప్పుడు అటువంటి వారు మనం సహకరిస్తే పర్వాలేదు. సహకరించే వాళ్ళు వస్తారు. ముళ్ళులాగా ఉంటుంది కదా, అవిశ్వాసకి విశ్వాసం పొత్తు కుదరదని దేవుడు చెప్పారు కదా. వాళ్ళిద్దరికి పాలు ఎక్కడదని చెప్తున్నారు కదా, పొత్తు కుదరదు. కాబట్టి దేవుడు ఈ వయసులోని దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని పిల్లల్ని రక్షించాలి. అటువంటి శరీరానుసారం నియమం ఉండకూడదు.
కాబట్టి మనం నీతిని రాజ్యం అయితే దేవుడు తెలిసి ఏం కావాలో ఆయన సమకూరుస్తాడు. తను ప్రేమించే సమస్తము సమకూడి జరుగుతాయని ఉన్నది. అన్నదమ్ములు భూములు ఆస్తులు ఇస్తానని ఉంది. ప్రతి ఒక్కరిని అటువంటి వారు విడిచిపెడుతున్నప్పుడు అలాంటి వాళ్ళు విడిచిపెట్టి ఆ టైంకి అన్నదమ్ముడిగా అక్క చెల్లిగా నీ భర్తగా ప్రతి విషయంలో సహకరించే దేవుడు, ఆయన నడిపించే దేవుడు, ఆదుకునే దేవుడు, ప్రతి విషయంలో కూడా దేవుడు మాట్లాడే దేవుడు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నారు ఇక్కడ, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలు అర్పించుటకు పరిశుద్ధంగా ఉండే ఒక యాజకులుగా పిలుచుకుంటున్నారట. మీరు సజీవమైన రాళ్ళ వల్ల ఉండాలి. రాయి మాట్లాడదు కానీ మాట్లాడేవారుగా ఎంత వాళ్ళకి అంటే ఎన్ని తుఫాను వచ్చినా సరే ఇసుక మీద కడతా ఇల్లు అలాగైతే పడిపోతుందో అలా కాకుండా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఎంత తుఫాన్ లాంటి శ్రమలు వచ్చినా సరే ఆ ఇల్లు ఎలాగైతే నిలబడుతుందో అలాగ మనం నిలబడాలి. ఆమె అలా నిలబడాలని ప్రభు చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏ వాక్యం చెప్పుకుంటున్నాము? యోధా పత్రిక చెప్పుకుంటున్నాం. యోధా పత్రిక చూడండి, యోధా పత్రిక 1వ అధ్యాయం. యోధా పత్రిక 1వ అధ్యాయము ఏ వచనం చదువుతున్నప్పుడు 20 నుండి చదువుకుంటున్నాం. 20 అధ్యాయం నుండి 25 వచనాలు చదువుతున్నాం. నిత్య జీవాత్మైన మా ప్రభు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టించు దేవుని ప్రేమలో నిలిచినట్టుగా, దేవుని ప్రేమలో నిలబడాలి, కనికరం చూపించాలి, సమాధానంగా ఉండాలి. సందేహపడే వారి మీద మీరు కనికరం చూపండి అంటాడు. అగ్నిలో నుంచి లాగినట్లు కొందరిని రక్షించండి అంటాడు. అలా అగ్నిలో పడిపోతున్నారు. ఇప్పుడు ఆ మంత్రశక్తి ఏం చేస్తాయి? అగ్నిలో తీసుకెళ్తాయి కదా. అగ్నిలో పడిపోతున్నావు, లాగినట్టు రక్షించబోతున్నాడు. నువ్వు పడుకోనంటే కునుక్కోళ్ళగా అగ్నిలో పడిపోతారు. పొద్దున బ్యాగ్ పట్టుకుని అడుగుతాడా లేదా? ఇవన్నీ నేర్పిస్తుంటే నువ్వు కునుకుతున్నావా ఇక్కడ అని అడుగుతారా లేదా? మరి ఎలా ఉండాలి ఇక్కడ? సాతాను నేను వినలేకుండా, నీ దేవుడు పని చేయలేకుండా, సర్లే ఇల్లే కానీ నీ ఆత్మ నీ శరీరం అన్ని నేను స్వాధీనం చేసుకున్నానులే, నువ్వు విను ఎల్లు పర్వాలేదులే, కానీ నీ ఆత్మ మాత్రం నీ స్వాధీనంలో ఉండదు, నీ కళ్ళు మాత్రం నీ స్వాధీనంలో ఉండవు, నీ శరీరం నీ స్వాధీనంలో ఉండవు అని అది ఛాలెంజ్ చేస్తుంది కొన్ని కారణాలు బట్టి. కాబట్టి అలాగ ఉండకుండా మనం సరి చేసుకొని చక్కగా దేవుడి ఇంటికి రావాలి, సిద్ధపడి రావాలి. ఎక్కడికైనా సిద్ధపడి వెళ్తాం, వాళ్ళ పనులతో ఒప్పుకుంటూ వెళ్ళిపోతావా? ఏం చెప్పండి, అలా వెళ్ళాలి. అంతేగాని థమ్సప్ పొడికి ఇలా ఇంటికి ఉంటాయి కదగా అలా వచ్చేస్తారా? సిద్ధపడండి. థమ్సప్ అడ్వర్టైజ్మెంట్ చూసారు కదా, అలా వెళ్ళిపోతారా? అందరు భయపడతారు కదా. ఇప్పుడు శారీరకంగా అంత సిద్ధపడితే నువ్వు ఆత్మ సంబంధమైన పాలు తాగడానికి అపేక్షించండి అని చెప్పుకున్నాం కదా. ఆ పాలు తాగడానికి నువ్వు ఎలా వస్తావు? కాలం బట్టి చూస్తే మీరు బోధకులు ఇవ్వవలసి వచ్చిండే మొదటి మూల పాఠాలు మీకు మరలా బోధించవలసి వచ్చింది. మీరు పాలు తాగొస్తున్నారే కానీ బలమైన ఆహారం మీకు తాగదు అంటున్నాడు పౌలు గారు హెబ్రీ పత్రికలో. మనం బోధకులుగా ఉండాలి, దేవుని బిడ్డలకి చెప్పాలి, అగ్నిలో నుండి లాగాలి. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించడే శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకోవద్దు. అపవిత్రమైన పనులు చేస్తాం మీరు ఒప్పుకోకుండా ఉండాలి. మీరు అలా చూస్తూ ఉండాలి. అంతేగాని ఇలా కళ్ళు మూసుకోవడానికి జ్ఞానేంద్రియాలు లేకపోతే ఈ భౌతికమైనవి మూసేస్తున్నాడు, ఆత్మీయమైనవి మూసేస్తున్నాడు. దుర్దినములు వచ్చాయి కాబట్టి సర్వం కోల్పోయేలాగా అడగప్ప చెప్పకూడదు. నీ ప్రాణాత్మ దేహాలు దేవుడికి అప్ప చెప్పాలి. నీ ప్రాణప్రియుడు ప్రభా, నా ఆత్మ దేహం శరీరం అన్ని నీకు అంకితం అని చెప్పాలి. అప్పుడు నీ ఆధీనంలో ఉంటాయి. అలసట అనేది ఉండదు. నా కొరత లేని ఆత్మతో దేవుడు నింపుతున్నప్పుడు అలసట అనేది ఉండదు. ఒక దాహము తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం నాకు ఆహారమే ఉందని పంటం పట్టు ఉంటావు పట్టుదలతో. క్రీస్తు అనే బండ మీద కట్టబడ్డం అంటే అది. అగ్నిలోని లాగినట్లు కొందరు రక్షించడి శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనకి ఏ మాత్రము ఒప్పుకొనక
అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించండి. భయముతో అలా పనులు చేస్తాము, కొంచెం కనికరం చూపించండి, కరుణించండి. వాళ్ళని కరుణించడం అంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయమని చెప్పారు కదా, పరిశుద్ధాత్మ పొందుకునేందుకు. అలాగా తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడటము, తన మహిమేత ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టడము శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగము పూర్వమును ఇప్పుడును సర్వ యుగములకు కలుగునుగాక. ఆమెను చెప్తారు. అప్పుడు మనం అలా ఉన్నప్పుడు దేవునికి ఆ మహిమ చెల్లించే వారుగా ఉంటాం. అందుకే ఇలా దండ పెట్టేసి దేవా వందనాలయ్యా అని వదిలేసుకుంటావా? పనులు చేయవు. మరి పనులు చేయాలి. పనులు చేస్తే దేవుడు మహిమ వస్తుంది. దేవుడు మహిమకరంగా అలా జీవించాలి. మనము దాని విషయంలో క్షమించమని అడగాలి. దేవా ఈరోజు నీకు మహిమకరంగా నేను ఉంటానయ్యా, నీకు ఇష్టంగా నేను ఉంటానయ్యా, నీకు ఇష్టమైన పనులు చేస్తానయ్యా. అప్పుడు నువ్వు నీకు ఇష్టమైన చేసి నేను అడిగితే నువ్వేదైనా చేస్తానయ్యా, అది నాకు తెలుసయ్యా. మరి ఈ కార్యం జరగలేదంటే నేనే కారణమయ్యా, నేను చేయలేదయ్యా, అందుకే నేను ఇలా గాఢ పడిపోతున్నాను. ఈ పనులు ఇన్ని పనులు ఉన్నాయి, ఇన్ని సమస్యలు ఉన్నాయి, నీకు ఇష్టమైనప్పుడు కూడా నేను చేయలేదయ్యా, నాకు క్షమించయ్యా, నేను మహింపరచలేదయ్యా అని చెప్పి దేవుని దగ్గర అడగాలి. అలా ఉండకపోతే ఎత్తబడే గుంపులో ఉండలేరు, విడబడే గుంపులో ఉంటారు. విడబడే గుంపులో 7 ఏళ్ల శ్రమదినాలు, 7 ఏళ్ల శ్రమదినాలకి అయిపోతాయి. ఆ 7 ఏళ్ల శ్రమదినాలు అవుతాయి. అప్పుడు అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్తకి తీర్పు ఉంటది. మనము సాతానికి తీర్పు ఎలా ఉంటుందో, సాతానికి 10 పాయింట్లు మనం చెప్పుకున్నాం. సాతాను ఎలా వచ్చాడో, మరి అబద్ధ ప్రవక్త రెండో పార్ట్గా సాతాను విషయంలో మనం 3 పార్ట్లు నేర్చుకున్నాం. అందులో సాతాను విషయంలో 10 విషయాల్లో వచ్చాడు వాడు. ఆ విషయాలు మనం నేర్చుకున్నాం. మీకు గుర్తుండకపోతే మీరు అందులో చూడండి, మీరు డిస్క్రిప్షన్లో చూడండి. అన్ని చెప్తే మళ్ళీ అంత టైం అవుతుంది. అందుకని సాతాను విషయంలో పడద్రోయబడిన దేవదూతల తీర్పు అనేది 6వ తీర్పు. తీర్పులు 8 తీర్పులు అలా ఉన్నాయి. 8 తీర్పులు 10 తీర్పులు ఉన్నాయి. అవి ఆ 8 తీర్పులు ధవళ సింహాసనం తీర్పు, లాస్ట్ తీర్పు, ఇది 6వది తీర్పు. 8 తీర్పులు ఉంటే అందులో 6వ తీర్పు ఏంటంటే పడద్రోయబడిన దేవదూతల తీర్పులో 1 సాతాను, 2 అంత్యక్రీస్తుగా అబద్ధ ప్రవక్తకి జరిగే తీర్పు, 3వది పడద్రోయబడిన దేవదూతలకు తీర్పు. ఈ 3 మనకు సాతాను తీర్పు విషయంలో మనము 10 స్థలాల్లో 10 స్థలాలు కూడా మనం చూసాము. ఒకటి పరలోక రాజ్యంలోనే పడద్రోయబడ్డాడు ఆయన. రెండవదిగా సాతాను ఆకాశంలో నివసిస్తున్నాడు. అంటే అక్కడ దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం అని ఉంది కదా. ఎఫెసీ 6:13 సర్వాంగ కవచాలు లేకపోతే అంత పోరాటం ఎక్కువైపోతుంది. కాబట్టి యోధుడు తోటలో నివసించాడు. ఏదేని తోటలో, 3వదిగా ఏదేని తోటలో నివసించి ఆదాము హవ్వలను మోసం చేశాడు. అలాగ 3వదిగా వాడు అలా చేశాడు. 5వదిగా కొత్త నిబంధనలు ఆకాశంలో ఉంటూ తన ప్రజలు భూలోకంలో మరి కలుసుకుంటూ అలాగే యేసుక్రీస్తునే మోసం చేశాడు. మరి గెత్సేమనే తోటలో అది మత్తయి 4:4 నలగి సిలువ మరణం నుండి మరి సంఘం ఎత్తబడే వరకు కూడా 6వదిగా వాడు అలాగా ప్రతి ఒక్కరిలో దూరి దేవుని సన్నిధికి లేటుగా రావడం, వాక్యం అర్థమవకుండా చేయడం, జ్ఞానేంద్రియాలు మోసేయడం, ఆ అవయవాలు వాడుకోవడం, ఇలాంటి పనులన్నీ చేసి అలాగా వాడు ఎత్తబడే సంఘంలో ఉండకుండా, ఆ సార్వత్రిక సంఘంలో, పెళ్లి కుమార్తె సంఘంలో లేకుండా వాడు చేశాడు. అలా చేస్తున్నాడు. అలాగే 7వదిగా అంత్యక్రీస్తును అబద్ధ ప్రవక్తను ఏర్పాటు చేసుకునే టీం వర్క్, పడదోయబడిన వారి సహాయంతో, ఆ దేవతల సహకారంతో వాడు చేసేది 7వ తీర్పు. మరి 7 ఏళ్ల శ్రమ దినాల్లో భయంకరమైన శ్రమను వాడు పెడతాడు. అలాగా ఈ తీర్పుల్లోని ఇప్పుడు మనం ఎన్నోది నేర్చుకుంటున్నామంటే, 6వదిగా పడదోయబడిన దేవతల తీర్పులో సాతానుకు జరిగే తీర్పు నేర్చుకున్నాము. తర్వాత అంత్యక్రీస్తుకు అబద్ధ ప్రవక్తకి జరిగే తీర్పు అన్నమాట ఇది. ఆ తీర్పులో ఇప్పుడు ఎవరైతే ఈ దుర్దినములు రాకముందే దేవుని బిడ్డలుగా పిలువబడిన వారు వాళ్ళ బాధ్యత వహించలేకపోతే, మనం విడవబడిన వారిలో ఉన్నారనుకో, కొంతమంది ఉంటారు. నువ్వు వెళ్ళిపోతే
నువ్వు ఏ పని చేయకుండా నేను ఒక్కదాన్ని వెళ్ళిపోతాను, నేను ఒక్కడిని వెళ్ళిపోతాను అనుకో, మరి వీళ్ళు విడబడితే వీళ్ళ కోసం దేవుడు అడుగుతాడు. నువ్వు శరీరంతో జీవించిన మంచివే సరే చెడ్డవైనా సరే న్యాయపీఠం ముందు నువ్వు లెక్కప్ప చెప్పాలని మొదలుకొని 5-10లో చెప్తారు. ఆ లెక్కప్ప చెప్పాల్సి ఉంటుంది. అందుకనే అలా ముందు మనకు తెలిస్తేనే కదా. ఇప్పుడు విడబడి వారి సంగతి వాళ్ళు ఎంత బాధలు పడతారో. లేకపోతే నేను అన్ని విన్నాను కదా, నేను చేయకపోయినా పర్లేదులే, నేను అలాగే ఉన్నాను, నేను భ్రమలో ఉన్నావు అనుకో, దేవుడు మహిమకరంగా లేకుండా నువ్వు పరిశుద్ధంగా ఉండకుండా విన్నంత మాత్రమే అయిపోయింది అని అనుకుని ఒక భ్రమలో ఉంటే, మరి ఇవి వింటే అలా భ్రమలో ఉండకుండా సిద్ధపడి ఉంటారు. ఆ భయంతో నాకు భయం కలిగి నేను ఇవన్నీ సిద్ధపడి బాబు అని నేను కప్పచెప్పలో సిద్ధపరచాలి బాబు అని నేను అలా రాత్రి పగులు ఏడ్చి దేవుని దగ్గర అడుగుతున్నాను. బ్యాక్ పెయిన్ కూడా ఇక్కడ వచ్చేస్తుంది నాకు. ఎందుకంటే దేవునితో గడపడాలి ఆ వేదన దుఃఖాన్ని బట్టి. ఎందుకంటే ఇక్కడ ఎంత కష్టపడినా ఆ క్రీస్తున్న బండ మీద మనం రాయికి ఎంత కొట్టు, ఎంత దాన్ని ఇటు ఇసిరి దానికి మొక్క కూడా రాదు, దానికి ఏం దెబ్బతలదు. అలా రాయిగా తేరవాలి, ఆత్మీయంగా భౌతికంగా శారీరకంగా ఆత్మీయంగా తేరవాలి అనే జ్ఞానం నాకు వచ్చింది. అలా నా జ్ఞానేంద్రియాలు తెరిచాడు దేవుడు. ఆ బాధ దుఃఖం నాలో ఉండబట్టి దేవుడు ఈ మాటలు నేర్పించారు. ఎందుకంటే నన్ను భద్రం చేశాడు, పిలిచాడు. వైజాగ్ విజయనగరం నశించిపోతున్న ప్రజలకి వేదలకి సువార్తను ప్రకటించడానికి నిన్ను అభిషేకించాను. చెరలో ఉన్న వాళ్ళని, బంధకాల్లో ఉన్న వాళ్ళని విడిపించడానికి నిన్ను అభిషేకించాను అని చెప్పి నన్ను పేరు పెట్టి పిలిచి, ఇర్మియా గ్రంథంలో ఉంటుంది కదా, గర్భంలో రూపొందించబడకముందే నేను ఎంచుకున్నాను అని చెప్పి, మరి యెషయా గారితో కూడా ఒక మాట చెప్తారు. యెషయా 42:6-7 వచనాలు ఉంటుంది ఆ మాట. యెహోవాను నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. అన్యజనుల మధ్య నేను సేవ చేస్తున్నాను. నాకు అర్థమైంది. దేవుడు మాట్లాడితే కదా అర్థమవుతుంది. అన్యజనులు అన్న విగ్రహాలను భయపడిపోతున్నారు సేవకులు, సువార్థికులు. ఆ భయం లేదు. ఎంతో సేఫ్గా దేవుడు నన్ను భద్రపరిచి పిలుచుకున్నాడని నాకు యోధా భక్తులకు 1:1 దేవుడు చూపించినప్పుడు ఎంతో ప్రేమిస్తున్నాడో, నన్ను ఎందుకు ఎంచుకున్నాడో తెలిసింది నాకు. అలాగే మీరు కూడా దేవుడిని అడగండి. దేవుడు మీతో మాట్లాడతా వేదన, దుఃఖం, కనికరం, సమాధానం, సంతోషం మీలో కలుగుతుంది. అర్థమవుతుందా? ఎంత కాదు అలా నిర్లక్ష్యం కూర్చోరు, పని చేస్తారు, క్రియలు తెచ్చి దేవునికి మహిమ తెస్తారు. 25వ వచనంలో ఉంది, యూదా 1:25 వచనంలో ఉంది ఆ మాట. కాబట్టి నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకున్నాడు. లేకపోతే నేను నడవలేను, నాకు ఎవరు నడిపించట్లేదు. నా దేవుడు చేయి పట్టుకుంటేనే నేను నడుస్తున్నాను. ఏ ఆధారం ఎవరు చేయి చూపించే పరిస్థితి లేదు. ఎందుకంటే మనుషుల కంటే, రాజుల కంటే యెహోవా ఆశ్రయించుడు మేలని చెప్పారు కదా. అని చెప్తారు కానీ చేయరు. శాస్త్రులు పరిచే ఆత్మలు అవి, మనుషుల ఆత్మలు. ఏసైకి అలాగే చేశారు. మరి ఏసై చేసినప్పుడు మనకు తెలుసు కదా. అందుకే నన్ను వెంబడించాడు, ఆ సిలువను ఎత్తుకొని వెంబడించాడు అంటాడు. ఆ సిలువను చూడాలి మనం, ఆయన శ్రమలు చూడాలి. ఆయన ఎలాగే ఎవరైనా ఏసైని ఇష్టపడ్డారా? ఇప్పటికే ఇశ్రాయేలు ప్రజలు రిజెక్ట్ చేశారు. మెసేజ్ వచ్చిన ఇప్పటికే తెలియదు. ఒకసారి ఆలోచించండి. ఇంకా ఎదురు చూస్తున్నారు. జ్ఞానేంద్రియాలు లేవు. ఇశ్రాయేలు ప్రజలు ఎంతగా ప్రేమించాడు ఆయన, ఇప్పటికీ ప్రేమిస్తున్నాడు. వాళ్ళకి ఎందుకు అంత పనిష్మెంట్ వచ్చి వినకపోతే దేవుని పిల్లలకు కూడా అందుకే శ్రమలు వస్తాయి. ఆయాసం కృంగ చేస్తానని దేవుడే చేస్తున్నాడు. అది 107వ కీర్తనలో 10వ వచనంలో ఉంది కదా. ఆయనే కృంగ చేస్తాడు. ఎందుకు? కర్ర వంగిపోయింది, దాన్ని బెండైపోయిన రాడ్ని ఎలా కొడతాడు? సుత్తుతోటి కొడతానే అది గట్టిగా స్ట్రైట్ గా ఉంది. కర్త కొడితే అవుతుందా? బెండైపోయిన రాడ్ని వాటి మీద సుత్తుతోటే కొట్టాలి. ఆ సుత్తే 107వ కీర్తన 10వ వచనం ఉంది. మహోన్నత తీర్మానం తృణీకరిస్తే ఇరప కట్ల చేతలో బంధింపబడవారు ఆయాసం చెంది కృంగబడతారు, కృంగిపోతారు. ఏదైనా టెన్షన్ వస్తే ఆయాసం వచ్చేస్తారు. దేవుని మాట వినకపోతే అప్లోడ్ వస్తాడు, హార్ట్ అటాక్ వస్తుంది,
ఖడ్గం పాలవుతారని ఉంది. యెషయా 1:15 సమ్మతింపగా నా మాటకు తిరగబడిన యెడల మీరు ఖడ్గం పాలవుతారని ఉంది. ఎందుకు? ఆ బండని బద్దలుకొట్టే దేవుడు, ఆ రాయిని బద్దలుకొట్టే దేవుడు మాత్రమే. మనం సరిచేసే దేవుడు మాత్రమే. అది అలా నమ్మకం సరిగ్గా ఉండు. ముందే దేవుడి దగ్గర కన్నీరు వచ్చి దేవుడి దగ్గర కూర్చో, హాయిగా కూర్చోబెట్టి హృదయం అనే తలుపు దగ్గర ఎంత కాలం మీరు ఏడ్పిస్తారని అడుగుతున్నాడు. ఆ తలుపు తీయకపోతే కొడుతున్నాడు ఆయన గట్టిగా. అమ్మో నా బిడ్డ నరకానికి వెళ్ళిపోతుంది, అమ్మో నా బిడ్డ అలాగే పాడైపోతున్నాడు అని ఏడుస్తున్నాడు ఆయన. అశుద్ధాన్ని దుఃఖపెట్టద్దు, ఈ యుగం అందేమో రాబోయే యుగం అందు పాపక్షంలో లేదు అని చెప్తున్నాను. భూ సంబంధం ఎత్తుకుంటున్నావా? ఒక్కడు రాదు లేదు, నువ్వు సిద్ధపడకపోతే ఇక్కడ ఉండిపోతావు. ఆ దుర్దినములు రాకముందు ఇప్పుడు వాతావరణం ఇవన్నీ చూస్తారు, పరిస్థితులు అన్నీ చూస్తున్నారు. దానికి సిద్ధపడాలి. అందరూ పెళ్లికుమార్ సంఘంగా మనం సిద్ధపడాలి. 7 శ్రమ దినాల తర్వాత 1000 పరిపాలనకి 7 శ్రమ దినాలు లాస్ట్ లోని మరి 1000 పరిపాలన మధ్యలో సాతానికి దేవునికి యుద్ధం అవుతుంది. యుద్ధం. దానికోసం మనం చెప్పుకున్నాం. ఎన్ని చెప్పుకున్నది ఎప్పుడు వస్తుందో ఏదో కథ కదా అని పెట్టుకున్నారేమో. జాగ్రత్త, దేవుడు రియల్ గా ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ కూడా ఆ పట్టణాలు అవన్నీ చారిత్రకంగా ఉన్నాయి, చరిత్రలు ఉన్నాయి. వీటికి అన్ని చెప్పుకోవాలంటే టైం సరిపోవట్లేదు. కాబట్టి దేవుడు చెయ్యి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడే ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. యెహోవాను నేనే, ఇదే నా నామము. మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చేవాళ్ళు కాను. నాకు రావలసిన స్తోత్రం విగ్రహములకు చెందనీయను. అందుకు నన్ను ఇక్కడ పెట్టాడు, వెలుగులా ఉండాలని. నన్ను అందుకు పెట్టాడు. సేవకులు ఏ దర్శనం ఉంటే విశ్వాసులకి శిష్యులకి అదే దర్శనం, అదే పట్టుకొని పోరాడాలి అందరూ ఏకమనసుతో. అందుకే తప్పక కూడుకొనుడి అని చెప్తున్నారు. అపోస్తలుల 2వ అధ్యాయం 46వ వచనంలో ప్రతి దినము తప్పక కూడుకొనుడు అని చెప్తున్నారు. తప్పక కూడుకోవడం దేవుడు సహాయం చేస్తున్నాడు. ఉంటేనే కూడుకోవట్లేదు. యేసు శరీరం రక్తం తీసుకోవాలి, ఇంటింటా రొట్టె వినాలి. ఆ మరణాన్ని పరిచయం చేసే శక్తి ఆ 26లో 11:26లో మరణం పరిచయం చేయాలి అని చెప్తున్నారు. ఆయన గుణాలు రూపురేఖలు యోహాను 6వ అధ్యాయం 53 నుండి 58 వచనాల్లో ఉన్నాయి. నిత్య జీవాన్ని ఇస్తాయి అవి. దేవుని రాజ్యం వెళ్ళే అర్హతలు, పరిశుద్ధాత్మ పొందుకున్న ప్రార్థనా శక్తితో ఆ రెప్పపాటుల కాలంలోనే నేను దేవుడు తీసుకెళ్ళడానికి వస్తుందంటే నువ్వు సిద్ధంగా ఉండవా? దేవుడు ఏ హోంవర్క్లు చెప్పాడు ఇవన్నీ చూడవా, చేయవా, వినవా, రాసుకోవాలి, చదువుకోవాలి, అవి మననం చేసుకోవాలి. గుండెల్లో 80 గంటలతో రాసుకోవాలి. ఆ గుండె మీద అవి చెడిపోవడానికి వీల్లేదు అని చెప్తున్నాడు దేవుడు. ప్రియ సంగమా, దేవుని మాటలు దేవుని దుఃఖపడకుండా మనమైతే వినాలి అని చెప్తున్నారు. దుఃఖపట్టద్దు అని చెప్తున్నారు. కాబట్టి అంతం అనేది మొత్తం 24 అధ్యాయం ఏ దినమున మరి ప్రభు వచ్చినో మీకు తెలియదు కనుక మెలకుగా ఉండండి. మెలకుగా ఉండడంటే కళ్ళిప్పుకో ఉండడం కాదు. ఎప్పుడు కూడా దేవుడి పరిశుద్ధంగా ఉండి దేవుడి పని చేసి భద్రంగా దేవుడు ఇచ్చాడు కదా, పరిశుద్ధంగా ఉండండి, సిద్ధపడి ఉండండి అని. అది మత్తయి 24 అధ్యాయము 42 నుండి 44 వచనాల్లో మీరు ఆ మెలకువ గురించి అలా సిద్ధపడడం గురించి ఉంది. అవన్నీ మనం చెప్పుకున్నాం. అయితే అంత్యక్రీస్తు మరి అబద్ధ ప్రవక్త ఎవరైతే విడబడతారో ఇవి తెలిస్తేనే నువ్వు సిద్ధపడతావు, పక్కన సిద్ధపరుస్తావు. ఎవరు నీ దగ్గరికి వస్తారో వాళ్ళ పట్ల నీకు కొంత కనికరం వస్తుంది. ఆ వాక్యం అనే దేవుడు నీ ఒంట్లో ఉన్నప్పుడు ఆ కన్నీరు, వేదన, దుఃఖం, ప్రేమ నీలో ఉంటుంది. కాబట్టి అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్తకి తీర్పు తీరుస్తారు. ఎందుకంటే ఇలాంటి ఈ వాక్యం వినేయకుండా నిద్ర పెట్టించి ఇంట్లో ఏటవుతుంది, ఆయన ఏం చేస్తున్నాడు, మా ఆవిడ ఏం చేస్తుంది, మా పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వలేదు, ఉద్యోగం అవ్వలేదు, నాకు ఇల్లు లేదు, నాకు చర్చ లేదు అనేది ఏడిపిస్తుంటాడు ఆడు పక్కన నుండి. ఆడికి తీర్పు. అబద్ధ ప్రవక్తకి అంత్యక్రీస్తుకి తీర్పు అనమాట. ఎందుకంటే సాతాను కనబడ్డ కదా, సాతాను కనబడ్డు, ఆడి గాలిలో తిరుగుతూ ఉంటాడు. వీళ్ళు మనుషులు. ఈ అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త గురించి
ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం చూస్తే అక్కడ ఉన్నది. అర్థమవుతుందా? వాడు పరిశుద్ధాత్మలాగా యూజ్ అవుతాడు, అంటే పని చేస్తాడు. ఎవరు? అబద్ధ ప్రవక్త. అంత్యక్రీస్తేమో యేసేలాగా ప్రవర్తిస్తాడు. నేనే యేసేని అంటాడు. కొన్నిసార్లు 3.5 సంవత్సరాలు కూడా యాక్టింగ్ చేస్తాడు. నేనే యోధా గోత్రం నుండి వచ్చాను, నేనే మెస్సియాని అని యాక్టింగ్ చేస్తాడు. తర్వాత యెరూషలేములో కూర్చుంటాడు, నేనే దేవుడని. అది మనం చదువుకున్నాం 1 దశలోనికే పత్రిక 2వ అధ్యాయం 4వ వచనము 9వ వచనం 12వ వచనంలో. మోసపుచ్చే ఆత్మ వాడికి ఇస్తారు కాబట్టి, అందరూ అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చూస్తారు కాబట్టి వాళ్ళు ఏంటంటే నమ్మేస్తారు, మోసపుచ్చబడతారు. కాబట్టి ఈ ప్రకటన చూడండి, ప్రకటన 12వ అధ్యాయంలో ఆ మాటలు ఉన్నాయి. ఎలా వస్తాడో ఏంటో అనేసి మీరు చదవండి. అప్పుడు పరలోక మందు ఒక గొప్ప సూచక్రియ కనబడిన, అదేవిధంగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ పాదముల కింద చంద్రుని శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటము ఉండేను. ఇది దేవుని బిడ్డ విషయంలో ఇవి చెప్తున్నారు. మరి ఎక్కడ ఉందంటే ఆ మాట 12వ అధ్యాయము 12వ వచనంలో ఆ ఘట సర్పం తాను భూమి మీద పడద్రోయబడి ఉండేది చూసి ఆ మగ శిశువును కరిన స్త్రీని హింసిస్తా ఉన్నది. ఈ అబద్ధ ప్రవక్త అన్నమాట ఈ ఘట సర్పం. ఆ ఘట సర్పము ఎలా వస్తుందో ఈ 13వ వచనంలో ఎలా ఉంటుందంటే నాయకత్వం వహిస్తారు, లీడర్షిప్ చేస్తారు. వాళ్ళని కొన్ని ఆత్మలను వాళ్ళు అబద్ధ బోధ ద్వారా ఒక మృగములాగా ఒక నాయకత్వంలో కొమ్ములు అంటే నాయకత్వం అని మనం ముందుగా నేర్చుకున్నాం దీనికోసం. మరియు 10 కొమ్ములు 7 తలలు గల ఒక క్రూరముఖము సముద్రంలో నుండి బయటకు వచ్చిందంట. అదే అంత్యక్రీస్తు అనమాట. లీడర్షిప్ లో నాయకులుగా ఉన్నవాళ్ళు. నేను చూసిన ఆ మృగము చిరుత పిల్లల పోలి ఉన్నది. దాని పాదములు ఎలుగుబట్టి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనము, గొప్ప అధికారము ఇచ్చాను. దాని తలల్లో ఒక దాన్ని చావు దెబ్బ తగిలినట్లుగా చావు దెబ్బ తగిలినట్లుండేను. అయితే ఆ చావు దెబ్బ మారిపోయింది కనుక భూజనులందరూ మృగం వెంట వెళ్ళిచు ఆశ్చర్యపడుచుంటది. ఈ మృగం అనేది అంత్యక్రీస్తు అనమాట. ఈ అంత్యక్రీస్తు రాగానే నేనే మెసేజ్ అంటే దాని వెంట వెళతా ఉంటారు. ప్రతి ఛానల్లో కూడా వీడి కోసమే వస్తుంటది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మరి రెప్పపాటి కాలంలో సిద్ధపడిన వాళ్ళని వేసేది చదిలో పెడతాడు. అప్పుడు వరకు పరిశుద్ధాత్మ దేవుడు ఆ కృపకాలం అన్నీ వెళ్ళిపోతాయి. తర్వాత సాధారణ రాజ్యం వస్తుందని మనం చెప్పుకున్నాం. అప్పుడు వచ్చినప్పుడు ఈ మృగం అనే అంత్యక్రీస్తు ఈ మృగములకు అధికారం ఇవ్వబడుతుంది. ఆ 7 ఏళ్ళు శ్రమ దినాల్లో వాడికి అధికారం ఇవ్వబడతాడు. వాడి ఘట సర్పములకు నమస్కారం చేసి వాడికి నమస్కారం చేస్తారు. ఈ ఘట సర్పము అంటే అంత్యక్రీస్తుకి నమస్కారం చేసిన వెంటనే వాడికి ఏం జరుగుతుందంటే 660 ముద్ర ప్రింట్ అయిపోతాడు, ముద్దుడి మీద ప్రింట్ అయిపోతుంది. వాడు నమస్కారం చేయడానికి బలవంతం పెడతాడు. మరియు వాడు ఆ మృగముతో సాటి ఎవడు ఈ విషయాలు తెలియకపోతే ఓహో యేసే రూపంలో ఉన్నాడు కదా. 24వ అధ్యాయంలో మొత్తం 24వ అధ్యాయంలో కూడా ఉంటుంది. యేసేని మీరు వాడు మోసపరుస్తాడు. ఇదిగో అక్కడ ఉన్నాడు, యేసే అక్కడ ఉన్నాడు అని మీరు నమ్మద్దు అని కదా. అక్కడ సూచనలు అన్నీ ఉంటాయి. అక్కడ కూడా ఈ మాటలు ఉన్నాయి. అయితే ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారం చేసి మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధం చేయగలవాడు ఎవడు అని చెప్పుకొచ్చి ఆ మృగమునకు నమస్కారం చేస్తారు. నేనే యేసేని, నేనే యోధా గోత్రము వచ్చాను, యేసేని మీ గోత్రపు వాడిని అని నమ్మించేస్తాడు. అంత్యక్రీస్తు వేషం యేసేలాగే వేషం వేసి యేసేలాగే ఉంటాడు. అలా కనిపిస్తే నమ్మేస్తావు కదా నువ్వు. ఎప్పుడు వస్తాడు యేసయ్య అనుకో, నువ్వు అలా కళ్ళు చూస్తుంటావు కదా. పడుకోకుండా పనులు చేయకుండా వాక్యం తెలియకుండా అంత్యక్రీస్తువులో దేవుడు ఎవరో ఏదో ఆయన రూపురేఖలేవో నీ జ్ఞానేంద్రియాలు లేవు అనుకో, పరిశుద్ధాత్మ దేవుడు లేడు అనుకో, మోసపరచబడుతుందా. వాడు ఏం చెప్తాడు ఇక్కడ డంబపు మాటల్లో దేవదోషంలో వరకు ఒక నోరు దానికి ఇయ్యబడిన మరియు 42 నెలలు తన కార్యము జరపవలనని దానికి ఏర్పాటయ్యను. కనుక దేవుడు దూషించటకును ఆయన నామమును ఆయన గుడారంలో పరలోక నివాసులను దూషించటకును అది తన నోరు తెరుస్తుంది. అందరినీ దూషించడానికి, అన్ని అబద్ధాలు చెప్పడానికి. మరియు
ఆ పరిశుద్ధులతో యుద్ధము చేయడం వారిని జయపును దానికి అధికారం ఇవ్వబడిన పరిశుద్ధులతో యుద్ధం చేస్తుంది. నువ్వు నాకు నమస్కారం చేయవా? నీకేంటి అంత అహంకారం? నాకు నమస్కారం చేయమంటది. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నవాళ్ళు నిర్లక్ష్యం ఉన్నారనుకో, దేవుని ఆజ్ఞలు పాటించుకుని ఉన్నారనుకో విడవబడతారు. అప్పుడు నమస్కారం చేశారనుకో 666 ముద్ర వేసేస్తారు. వాళ్ళకి పడిపోతుంది. వాడికి నమస్కారం చేయడానికి చచ్చిపోవాలి కానీ నమస్కారం పెట్టకూడదు. చచ్చిపోతే మాత్రం పశ్చాత్తాపడి దేవుని రాజ్యానికి వెళ్ళిపోతారు. మరీ పశువులతో యుద్ధము చేయడం వారి జయింపులు దానికి అధికారం ఇవ్వబడిన ప్రతి వంశం మీదను ప్రతి ప్రజ మీదను ఆయా భాషలు మాట్లాడే వారి మీదను ప్రతి జనం మీదను అధికారము దానికి ఇవ్వబడెను. ఎందుకంటే దేవుడు మాట వినకుండా రెప్పపాటు కాలంలో వెళ్తారు, మీరు పరిశుద్ధులుగా ఉంటారు, మిమ్మల్ని భద్రపరచాడు, మిమ్మల్ని పిలిచి కూర్చోబెట్టాడంటే వినకుండా నిర్లక్ష్య పెట్టి వరకు ఉండిపోతే ఏం చేస్తారు? వాడికి అధికారం ఇచ్చేస్తాడు ఇక దేవుడు. వాడికి ఆ టైం వస్తుంది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు డ్యూటీ అయిపోద్ది. సాధారణ డ్యూటీ అక్కడ ఉండి సిద్ధపడకుండా తిరగబడి చేసి నిర్లక్ష్యం చేసి ఏర్పాట్లో ఉన్న వాళ్ళతో సహా మోసపుచ్చే దినాల్లో దుర్దినాల్లో ఉన్నాం కాబట్టి మోసపుచ్చింది. కాబట్టి ప్రియ సంగమా ఎలాంటిగా ఉండాలి? అనుక్షణము కూడా చాలా దేవుడు నీలో ఉన్నాడా లేదా? దేవుని పనులు చేస్తున్నావా? దేవునికి ఇష్టం వచ్చినట్టు నడుస్తున్నావా? అందుకే రోమా 8:14లో ఎంతమంది అయితే నా మూలంగా నడిపించబడతారు వాళ్ళే నా కుమార్తెలని ఇక్కడే ఫిక్స్ చేశాడు దేవుడు. అది నువ్వు వాటికి నువ్వే చెక్ చేసుకోవాలి. మన వాటికి మనమే చెక్ చేసుకోవాలి ప్రతిరోజు. భూ నివాసులు అందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు మృగములకు నమస్కారము చేయుదురు. ఎవరి పేరైతే రాయబడలేదో వాళ్ళు ఆటోమేటిక్ గా వాడు చెప్తుంటే వాడు హిప్నోటిజం చేసినట్టు వాడు ఎలా నేను చూసి నువ్వు నాకు నమస్కారం చేయు అలాగా నువ్వు చేసేస్తావు, లోపడిపోతావు. ఎందుకంటే జీవగ్రంథంలో పేరు ఎప్పుడే రాయించుకోలేదు కదా, ఇక్కడ ఉండగానే నువ్వు రాయించుకోవాలి. సిద్ధపడుందా? నా జీవగ్రంథంలో పేరు ఉందా లేదయ్యా? నువ్వు ఎక్కడే జ్ఞానేంద్రంతో దేవుని దగ్గర కనుక్కోవాలి, దేవుని దగ్గర ఫిక్స్ అవ్వాలి. దేవుని దగ్గర ఆ ముద్ర పరిశుద్ధాత్మ ముద్ర నీలో ఉందా లేదా, ఆ దేవుడు నీలో నివసిస్తున్నాడా లేదా నువ్వు ఇప్పుడే చెక్ చేసుకోవాలి. నీకు జాబ్ ఉందా లేదా ఎలా చెక్ చేసుకుంటావు? రేషన్లో నీ పేరు ఉందా లేదా ఎలా చెక్ చేసుకుంటావు? చెప్పు. ఆధార్ కార్డులో నీకు ఆధార్ కార్డు ఇవ్వగానే నీ డీటెయిల్స్ అన్ని ఎలా వచ్చేస్తాయి కంప్యూటర్లో మీ సేవలో. అలాగా జీవగ్రంథంలో పేరు ఉందా లేదన్నప్పుడు అలాగే చెక్ చేసుకోవాలి. లూకా 20:10 ఉంది కదా, ఫిలిప్పీలు 3:4 కూడా ఉంది కదా. క్లెమెంతులోని ఆ సహకారుల పేరు జీవగ్రంథంలో రాస్తున్నది అని అంటాడు పౌలు గారు. నేను దేవుని పేరుతో దెయ్యములు వెళ్ళగొడుతున్నానని మీరు సంతోషించద్దు, జీవగ్రంథంలో మీ పేరు ఉన్నదని సంతోషించండి అంటున్నాడు. నువ్వు భయపడి అలాగే ఉంటానా, నేను ఉండగలనా అని అవిశ్వాసం పెట్టేస్తున్నాడు సైతాన్ని. నెలగొట్టుకో, గద్దించు, ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగమున సమస్తమా దేనిని నువ్వు మర్చిపోకుండా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అంటున్నాడు. అందుకే 103వ కీర్తనలో దేనిని మర్చిపోకూడదు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడే అన్ని హృదయ సింహాసనం మీద ఆశ్రయం ఉండి పాపం గురించి నీతి గురించి ఒప్పింప చేస్తాడు. యోహాను 16:8 ప్రకారం ఆయన వచ్చి పాపం గురించి నీతి గురించి ఒప్పింప చేస్తాడు. లేకపోతే నేను నాకు అన్నీ తెలుసు కదా, నేను మంచి భక్తిలో ఉన్నాను కదా, నాకు అన్నీ నేర్పిస్తున్నాడు కదా, నేను దేవుని సన్నిధిలో ఉన్నాను కదా, దేవుని పరిచయం చేస్తున్నాను కదా, దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నాను కదా అని భ్రమపరిచేటట్టున్నా అనుకో అవి ఒక్కోసారికి వెళ్తాయి. మరి మిగిలిన కింద తీసుకుని పై తీసుకుని మానేస్తావా? ఫుల్గా వేసుకుంటుంది కదా డ్రెస్, దిగంబరవి దిక్కుమాలి వాడివి అని అన్నాడు దేవుడు. ప్రకటన గ్రంథంలో ఉంటుంది అది. నువ్వు ఎరుగుగా అని ఉంది అక్కడ వాక్యం. ప్రకటన గ్రంథంలో ఉంటుంది. మీ కళ్ళగా కాటి కొనుక్కోండి అన్నాడు. రక్షణ వస్త్రాలు అందుకే ప్రకటన 2:10 అంతవరకు సహించుకోడే రక్షణ పొందుకున్నాడు అన్నాడు. కాబట్టి ఎవడైనా చెవి గలవాడైతే వినును గాక. ఇవే జ్ఞానేంద్రియాలు. మామూలు చెవులు ఉంటే వెనులేదు, విని మర్చిపోతారు. మామూలు చెవులు. జ్ఞానేంద్రియాలు ఉంటే విని మర్చిపోలేవు. అస్తమాట రిపీట్ నీకు ఎవరు చెప్పరు. ఇంకా 3 విషయాలు మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇంకోవాలి చెప్పాలి, మనం సిద్ధపడాలి, వాళ్ళు చెప్పాలి. అంతేనా? లేకపోతే అది అస్తమాట చెప్పుకోరు ఇక్కడే ఉంటారు. చెప్పండి. చెవి గలవాడు వినును గాక. జ్ఞానేంద్రియాలు
ఇవ్వండి ప్రభు అంటే చెవి గలవాడు వింటుంటే, ఆ కళ్ళు చూస్తుంటే అవంతా కూడా నీ హృదయంలో భద్రం చేసుకుంటే, ఎక్కడున్నా సరే నీ ఒంట్లో కణాలలో, కండరాల్లో, ఎముకల్లో, మూలుగుల్లో, రక్తంలో, మనసాక్షిని అది శుద్ధీకరిస్తున్నప్పుడు నీ కణాల్లో ఇవి ప్రింట్ అయిపోతుంటాయి. ఆమేన్. అది ప్రింట్ అయిపోతుంటుంటే నీకు చెవి గలవాడు వినుడు కాకంటే వింటుంటే నీకు విన్ సౌండ్ వస్తుంటుంది. ఎక్కడికెళ్ళినా అమ్మో ఇవి నేను వినాలి, మళ్ళీ నేను ఈ వాక్యం నేను వినాలి, మళ్ళీ వినాలి, నేను రాసుకోవాలి, నేను దీన్ని పట్టుకొని ప్రార్థన చేయాలి, నేను కన్నీరు కలిస్తే దేవుడు నా హృదయంలో భద్రపరుస్తు, నా మనసులో హృదయంలో భద్రం చేస్తాడు. నేను అనేక మంది బిడ్డల్ని పాతాళలో పడిపోతుంటే ఆ నోరు తెరుచుకున్నది కదా, దాన్ని అగ్నిలో పడిపోయి చేపట్టుకుని నేను లాగినట్టు మీరు రక్షించాలని చెప్పాడు కదా ఇందాక. యోధా పత్రికలో చెప్పారు కదా, అలా రక్షిస్తానయ్యా, నాకు సహాయం చేయ, నాతో రాయ్యా, నాలోకి రా, వాక్యాన్ని ప్రకటిస్తుంటే అద్భుతకార్యాలు చేస్తానని మాకు 16-20 చెప్పారు కదయ్యా. అలాగెన్నో చేస్తావు డాడీ, మరి నాతో రాండి, ఏది ఆటంకంగా ఉంది నాలోకి రండి అని పరిశుద్ధాత్మ పొందుకోవాలి, రోజు పొందుకోవాలి, దిద్దుబాటు చేసినప్పుడు పొందుకోవాలి. రోజు సెల్ ఫోన్కి ఛార్జింగ్ ఎలా పెడుతున్నారో అలాగే మనము సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టినట్టు దేవుని అభిషేకాన్ని పొందుకోవాలి. రోజు ఛార్జింగ్ ఉండాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేయడం అంటే అది కళ్ళుకొని ఇలా కళ్ళు చేసి చూడటం కాదు. మెలకువగా ఉండే ప్రార్థన అది అక్షరార్థం, ఆత్మీయ అర్థం, జ్ఞానేంద్రాలు ఉన్న వాళ్ళకి తెలుస్తాయి. అవి అక్షరార్థం అర్థం చేసుకోవద్దు, ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. మరియు భూమి అంటే మరి ఒక క్రూరముగా పైకి వచ్చి చూచింది, నీ గొర్రె పిల్ల కొమ్ము అంటే 2 కొమ్ములు దానికి ఉండేనా, అది ఘటసర్పం వలె మాట్లాడుతుంది. ఇది అబద్ధ ప్రవక్త అన్నమాట. 11వ వచనం, 13-11 వచనం. అది ఆ మొదటి క్రూరముకున్న అధికారపు చేష్టని దాని ఎదురు చేయించున్నది. మరియు చావు దెబ్బ తగిలి పడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమి దానిలో నివసించే వారికి నమస్కారం చేయనట్లు అది బలవంతం చేస్తుంది. నాకు నమస్కారం చెయ్యండి, ఇలా చేయగానే అలా మొత్తం పడిపోతుంది, తల మీద అది ముద్దుల మీద పడిపోతుంది, బలవంతం చేస్తుంది. ఎవరికి? సెక్రటరీ అన్నమాట. ప్రెసిడెంట్ ఎవరు? అంత్యక్రీస్తు. అబద్ధ ప్రవక్త ఎవరు? సెక్రటరీ. అంటే అతను రాజు అయితే ఈయన మంత్రి అన్నమాట. అలాగా బలవంతం చేస్తూ ఉంటది. అది ఆకాశంలో భూమికి మనుషులందరి ఎదుట బలవంతం చేయడమే కాదు, మనుషులందరి ఏం పని చేస్తుంది? ఆకాశంలో భూమి మీదకి అగ్ని వస్తున్నట్టు చూపిస్తూ ఉంటది. గొప్ప సూచన చేయిస్తుంది అనమాట. ఏసీఏ కదా ఇలాంటివన్నీ చేస్తారు అనుకుని కాలం ఒకళ్ళు ఉండిపోయారు అనుకో, ఏసీఏ కావాలి చేస్తాడని వెంటనే ఇలా ఉండిపోతాడు, ముద్రలా పడిపోతాడు. అర్థమైందా? సాధారణ కూడా అద్భుత కార్యాలు చేస్తాడు. అది చేయడానికి ఆడి మోసపుచ్చే ఆత్మ. మొదటి దశలో 2వ వచనము 9వ వచనంలో 12వ వచనంలో ఉంది ఆ మాట. 4వ వచనంలో యెరూషలేము మందిరంలో కూర్చొని నేనే దేవుడు, నాకు నమస్కారం చేయండి అంటాడు. ముందు 3.5 సంవత్సరాలు బాగానే ఉంటాడు, అన్ని ధర్మశాస్త్రం ప్రకారం అన్ని కూడా చేపిస్తుంటాడు, ఏసేలాగా యాక్టింగ్లు అన్నీ చేస్తాడు. 3.5 సంవత్సరాలు చక్కగా పరిపాలన చేస్తాడు. తర్వాత అందరూ చక్కగా చేరుకున్నాక అందరూ ఇప్పుడు మాట వింటున్నారు కదా, ఇప్పుడు అసంతృప్తం చూపించి నేనే దేవుని అంటాడు. అది కూడా మనం చెప్పుకున్నాం. కత్తి దెబ్బ తిని బ్రతికిన ఈ క్రూర మృగంలో ప్రతిమను చేయవలనని అది భూనావాసంతో చెప్పుచు ఆ మృగమును ఎదుట చేయటకు తనకి ఇయ్యబడిన సూచనల వలన భూమి నివాసులు మోసపరుస్తూ కదా అగ్ని ఇలా తీసుకొని వచ్చి మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాటలాడినట్లున్న ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయనట్లున్న ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రతి ప్రాణమిచ్చడమే దానికి అధికారం ఇవ్వబడేను. ఒక మృగం ఒక ప్రతిమని తీసుకొచ్చి దానికేమో ప్రాణం ఇచ్చి ఆ ప్రాణంతో ఆ ప్రతిమ మాట్లాడినట్టు అదొక అద్భుతంగా చేస్తుంది. శాతం అది మాట్లాడుతుంటే అమ్మో ఏసయ్య కావాలి, ఈ మనిషికి జీవం పోసేవాడు దేవుడే కదా అని బొమ్మకి ఒక ప్రతిమ చేసి దానికి జీవం పోసి దాంతో మాట్లాడించడం చేస్తాడు. ఒకటే ఆకాశంలో భూమికి అగ్ని వచ్చడం చేస్తాడు. తర్వాత మృగానికి ఒక మనిషి ఒక ప్రతిమ, ఒక బొమ్మలాంటి ప్రతిమ తీసి దానికి అలా ప్రాణం ఇచ్చి దానికి అధికారం, దానికి మీరు నమస్కారం చేయకపోతే నేను హతం చేస్తాను, లేక మీద కత్తి ఆడతాడు, చంపేస్తాను, దానికి నమస్కారం చేయడానికి. ఇప్పుడు యెరూషలేములో అందరూ వెళ్తారు. యెరూషలేము దగ్గర ఉన్న వాళ్ళందరూ వచ్చి
వాడికి డైరెక్ట్గా నమస్కారం చేస్తే ప్రింట్ పడిపోతుంది బుద్ధుడి మీద. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఎలా నెట్ వస్తుంది కదా, ఇప్పుడు ఈ ప్రతిమకి నమస్కారం చేసినట్టు వాళ్ళు ఫోటో తీసుకొని ఆన్లైన్లో పంపించేస్తారు. ఎర్షులనే వెళ్ళక్కర్లేదు, అక్కడ వాడు ఎదురుకుండా కనిపిస్తాడు, అలా చేసేస్తాడు. టెక్నాలజీ అలా ఉపయోగిస్తాడు. ఒకే కరెన్సీ వస్తుంది. ఇప్పుడు గాంధీ బొమ్మ ఉన్నది కదా ₹100 మీద, అక్కడ ఈ అంత్యక్రీస్తు బొమ్మ వస్తుంది. ఇంకా ఆడ ముద్ర ఆడ గవర్నమెంట్ అన్నమాట. డబ్బుల మీద మరి ఏది కొనుక్కోవాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా అదే అలా ఉంటుంది. ఇంకా బాబు ఈ దగ్గర నుండి ఎక్కడ పారిపోదామో, ఏ పెద్ద బిల్డింగ్ ఎక్కి చచ్చిపోదామో, ఎన్ని అంతస్తులు బిల్డింగ్ ఎక్కి నువ్వు దడేమని కింద పడిపోయినా చావు రాదు. అది ఆ వాక్యం చదువుదాము ఒకసారి. ఆ వాక్యం చదువుదాం. చూడండి, విడవబడితే ఎంత శ్రమ, ఎంత ఇబ్బంది. ఒకసారి ఆలోచించండి. ఆ దినముల్లో మనుషులు మరణమును వెతుకుదురు గాని అది వారికి దొరకదు. చావు వల్లనే ఆశపడుతురు గాని మరణము వారి యొద్ద నుండి పారిపోవును. ప్రకటన 9వ అధ్యాయం ఆలోచించండి. చావు రాదు, దెబ్బ తగులుతుంది. ఉయ్యో మొర్రో కొని ఎందుకు పడిపోవడం, దెబ్బలు తగ్గించాడు, కానీ ప్రాణం అయితే పోదు. ఆలోచిస్తున్నారు ఎంత జాగ్రత్తగా ఉండాలో. ఈ దుర్దినాలు ఎంత జాగ్రత్తగా ఉంటే సిద్ధపడాలి. ఏవి మనతో రావు. నువ్వెవరి కోసం రెక్కలు ముక్కలు చేసుకొని నువ్వు కడుపు కోసం నువ్వు కష్టపడతావు. తండ్రి చిత్తం నెరవేర్చడం నాకు ఆహారం ఏందని ఆ ఆకలి దాహంతో మనం ఉండాలి ఈ దినాల్లో. ఆమేన్. కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేత వేదనను తమ నొసటి ఎంతైన ముద్ర వేయించుకున్నట్లును ఆ ముద్రలుగా ఆ మృగము పేరేను దాని పేరుకి సంఖ్యను గలవాడు తప్ప క్రయ విక్రములు చేయటం మరి ఎవరికి అధికారం లేకుండానట్లును అది వారిని బలవంతం చేస్తుంది. ఆడ నోటు ఉంటేనే ఒకే కరెన్సీ. అందరు పాలనలోని మరి ఇక్కడ మరి అనేక మంది దిక్కుల వాళ్ళ కరెన్సీ వేరు, మన కరెన్సీ వేరు, ఇండియా వేరు ఉన్నది కదా. అలా కాకుండా అంతా ఒకే కరెన్సీ ఉంటుంది. వాళ్ళు క్రయ విక్రయాలు చేయాలంటే మరి ఈ న్యూస్ ఇలాగా ముద్ర వేయించుకుంటే కానీ వాళ్ళకి ఆ క్రయ విక్రయాలు ఉండవు. ట్రైన్ ఎక్కాలన్నా, ఏదైనా కొనుక్కోవాలన్నా, ఏదైనా తినాలన్నా అది బుద్ధి గలవాడు మృగము సంఖ్య లెక్కింపనేమో. బుద్ధి గలవాడు ఏం చేస్తాడో ఈ సంఖ్య ఇది సాతానుడి లెక్క పెట్టుకోవాలి, చూసుకోకుండా పక్కోళ్ళైనా చూసుకోవాలి. చచ్చిపోతాను కానీ బాబోయ్ ఇలాంటి పరిస్థితి నాకు వద్దు, నేను కనురెప్ప పాటలు నేను సిద్ధంగా ఉంటాను, దేవుని దగ్గర కన్నీరు కాలుస్తాను, పరిశుద్ధాత్మ దేవునితో ప్రార్థన చేస్తాను, అనేక మంది బిడ్డలకి చెప్పడానికి నేను జ్ఞానాన్ని సంపాదించుకుంటాను అనే పరిస్థితిలో మనం ఉండాలి. కాబట్టి అంత్యక్రీస్తు రాజు అయితే అబద్ధ ప్రవక్త మంత్రిలాగా అలా ఉంటాడు. మరి 7 శ్రమ దినాల్లో ఏం జరుగుతుంది? లాస్ట్ ఈ 7 శ్రమ దినాలు ఇలా అవుతాయి. తర్వాత ఏం జరుగుతుంది? ప్రకటన 19వ అధ్యాయం 17 నుండి 21వ వచనంలో ఉంది. అది హర్మగెద్దోను యుద్ధం అనేది వస్తుంది. అదేంటంటే 1000 ఏళ్ల పరిపాలనకి 7 శ్రమ దినాలకి మధ్యలో జరుగుతుంది. అది హర్మగెద్దోన్ అంటే అది హెబ్రీ పదం మాట. ఆ హెబ్రీ పదము ద్వారా అదేంటంటే దాని చరిత్ర ఏంటంటే గిద్యోను మిద్యానీయులని ఓడించిన ప్లేస్. అది చరిత్ర ముందు జరిగింది. అది మరి అది న్యాయాధిపతుల గ్రంథం 6:7 ఉంటుంది. అది అలాగే 2వ రాజులు 23:29లో మరి ఈజిప్ట్ రాజైన ఫరోని అక్కడ హతం చేశారు చరిత్రలో. కానీ రాబోయే దినాల్లో హర్మగెద్దోను యుద్ధము అక్కడ ఏసీతో అక్కడ జరుగుతుంది. దుష్టులు ఎవరైతే ముద్ర వేయించుకున్నారో మరి సాధారణ సైన్యం వాళ్ళతోటి మరి ఈ దుష్టుడు అబద్ధ క్రీస్తుతోటి మరి అబద్ధ ప్రవక్తతోటి ఈ యుద్ధం అనేది జరుగుతుంది. ఈ హర్మగెద్దోను యుద్ధం అయిపోయిన తర్వాత భూమి మీద దేవుడు దిగొస్తారు. ఆ విషయాలే జకరియా గ్రంథము 11వ అధ్యాయం 3 నుండి 5 వచనాల్లో ఉంది. ప్రవచించారు వాళ్ళు, అదే నెరవేర్పు అప్పుడు వస్తుంది. అలాగే సంఖ్యాకాండం 33వ అధ్యాయం 36వ వచనంలో ఉంది. అది నెరవేరుతుంది. అది ప్రవచనం, వాళ్ళు ప్రవచించారు. ఆ నెరవేర్పు కాలం అక్కడ వస్తుంది. ఆ మహిమగల సింహాసనం తీర్పు అన్యజనుల దగ్గర మరి అన్యజనులు మరి రక్షించబడి మత్తయి 25వ వచనంలో ఉందన్నమాట. 25వ అధ్యాయం 31 నుండి 46 వచనాల్లో చూస్తే మీరు
31-46 ఈ మహిమ సింహాసనం అనే తీర్పు జరుగుతుంది. దేవుడు వచ్చిన తర్వాత మహిమ సింహాసనం దగ్గర తీర్పు వస్తుంది, తీర్పు జరుగుతుంది. ఎవరైతే ఇశ్రాయేలు ప్రజలు రక్షించారో, అన్ని జనుల నుండి రక్షించబడతారో వాళ్ళు కూడా గొర్రెలుగా దేవుడు బిడ్డలుగా దేవుడు ఎంచుతాడు. మరి ఇక్కడ సాతాను శక్తులు అంటే రాజకీయ శక్తులు, ప్రపంచాన్ని ఏర్పడి చేసేవి ఏంటంటే రాజకీయ శక్తులు, వ్యాపార శక్తులు, అది అబద్ధ క్రీస్తు ద్వారా జరుగుతుంది. ఈ అబద్ధ ప్రవక్త ద్వారా మతము కులం భేదం అనే ఇప్పుడు యుద్ధాలన్నీ కూడా అన్ని కూడా చట్టాలు ఇవన్నీ వచ్చాయి కదా. అవేంటంటే ప్రపంచంలో ఈ 3 శక్తులు పని చేస్తూ ఉంటాయి వీళ్ళ ద్వారా. ఇప్పటికే అవి ఎప్పుడు పనిచేస్తున్నాయి. అవి ఇప్పుడు కూడా అత్యధికంలో చాలా విజృంభిస్తున్నాయి. కారణాలు అవి హతసాక్షులుగా ఎందుకు చంపారంటే అని వీళ్ళకి ఈ ఇద్దరికి అబద్ధ క్రీస్తుకి మరి అబద్ధ క్రీస్తుకి అబద్ధ ప్రవక్తకి ఇద్దరికి కూడా తీర్పు అనేది ఇక్కడ జరుగుతుంది. మీరు ఎందుకు అలా చేశారు? అలా చేసిన విషయాలన్నీ మనకు తెలుసు కదా. అనేక మందిని ప్రేరేపించి మరి కొట్లాట్లు, యుద్ధాలు, మరి మత కలహాలు ఇవన్నీ కూడా పెట్టారు కదా. రాజకీయంగా, వ్యాపార పరంగా, మత పరంగా, అన్ని కులపరంగా, మరి కుటుంబాల్లోనే, సంఘంలోనే ఎలాగైతే వాళ్ళు అలాగా మరి 600 ముద్ర ఎందుకు వాళ్ళకి వేయించారు, ఎందుకు వాళ్ళు మోసపుచ్చారు, ఎందుకు ఇలాగ అబద్ధంగా మీరు మోసపుచ్చారు, ఎందుకు మీకు ఇవన్నీ తెలుసుండి కూడా ఎందుకు చేశారంటే వాళ్ళు సైలెంట్గా ఉంటారు ఆ తీర్పులోని. తర్వాత 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. ప్రకటన 20వ అధ్యాయంలోనే 4-6 వచనాలు మీరు చదివితే అక్కడ ఉంటుంది. మరి ప్రకటన 9:20 వచనంలో కూడా ఉంటుంది 1000 ఏళ్ల పరిపాలన గురించి. 20వ అధ్యాయం, ప్రకటన 20వ అధ్యాయం 4-6 వచనంలో మీరు చదివితే ఆ 1000 ఏళ్ల పరిపాలన ఉంటుంది. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో దేవుడు మరి పెళ్లి కుమార్తె సంఘాన్ని ఆయన తీసుకొని వస్తాడు భూమి మీదకి 1000 ఏళ్ల పరిపాలన చేయడానికి. ఆ న్యాయ సింహాసనం దగ్గర తీర్పు అనేది, మహిమ సింహాసనం తీర్పు అనేది దేవుడు ఈ విధంగా చేస్తారు. మరి ప్రకటన 16:12-15 వచనాల్లో ఈ ముగ్గురు సాతాను, అబద్ధ ప్రవక్త, అంత్యక్రీస్తు, ఈ ముగ్గురు నోట్ల నుంచి కప్పలు అంటే సాతాను వచ్చి భూలోకం అంతా కూడా ఇలా అల్లుకల్లోలంగా పెట్టేస్తారనమాట. ఒకరికొకరు పడకుండా, దేవుడు ఎవరో అనేది తెలియకుండా ఇప్పుడు జరుగుతున్న వాటన్నిటి కూడా ఇంకా భయంకరంగా 7 ఏళ్ల శ్రమ దినాలు వాళ్ళు చేసిన పనులకి చాలా మంది గ్రహించి ఈ వాక్యం విన్న వాళ్ళు నిర్లక్ష్యంగా ఒకవేళ ఉండిపోతే వాళ్ళు చనిపోతారు, హతసాక్షులు అయిపోతారు, ఎన్నో నిందలు అవమానాలు పడతారు. మరి బట్టలు లేక, ఆహారం లేక కొండలకు పారిపోతారు. మరి అందుకనే అలాంటి వాళ్ళకి సహాయం చేస్తారు అన్యజనులు. కొంతమంది స్నేహం కుదురుతుంది కదా, ఇక్కడ కొంతమందికి అన్యజనులతో స్నేహం కుదురుతుంది. దేవుడు నమ్మకపోయినా వీళ్ళు ప్రకటన చేస్తారు, అయినా సరే వీళ్ళిద్దరికి ఒక సంబంధం ఉంటుంది. వీళ్ళిద్దరు కూడా ఎలాగో కలిసినందుకు వాళ్ళందరికీ కూడా వాళ్ళందరినీ నువ్వు ఎందుకు ఇలా చేసావు, వాళ్ళు ఎందుకు ఇలా బాధ పెట్టావు, నా పిల్లలు ఎందుకు ఇలా బాధ పెట్టావు, ఇశ్రాయేలు ప్రజలు నా మాట వినకుండా ఎందుకు ఇలా చేసావు, ఇవన్నీ కూడా ఈ కప్పలు బయలుదేరి ఇవన్నీ చేస్తాయి. వీళ్ళలో ఈ ముగ్గురు ఉన్నాయి కప్పలు, 3 కప్పలు వెళ్ళి అలాగ మత కలహాలు ఇవన్నీ కూడా పెడతాయి అన్నమాట. రాజకీయంగా, ఆర్థికంగా, మరి శారీరకంగా అలాగా యుద్ధాలు ఇవన్నీ కూడా జరిగిస్తూ ఉంటారు. కాబట్టి అలాగే ఆ విధంగా తీర్పు ఉంటుంది. ఆ తీర్పు ఎలా ఉంటుందో మరి సాతాను అప్పుడు ఈ 1000 ఏళ్ల పరిపాలనలో బంధిస్తాడు దేవుడు. 1000 ఏళ్ల పరిపాలనలో బంధిస్తాడు. అది ప్రకటన 20:1-3 వచనాల్లో ఉంటుంది. దాన్ని బంధిస్తాడు. ఎందుకంటే ఇంకా విడవబడిన బిడ్డల్లో కొంతమంది కొంచెం హతసాక్షులు అయిపోయి దెబ్బలు తిని అలాగా దేవుని పశ్చాత్తాపం కలిగి నేను దేవునితో ఉంటాను, నేను తప్పైపోయిందయ్యా క్షమించేయాలి ఏడుస్తుంటారు చూడు. వాళ్ళు ఎవరైతే ముందు ఎత్తబడి వెళ్ళిపోతారు కదా, నిర్లక్ష్యంగా ఉండకుండా ఈ వాక్యం బాగా హృదయంలో భద్రపరుచుకొని వాళ్ళు సిద్ధపడడానికి ఏసైతే రెప్పపాటి కాలంలో వెళ్ళిపోతాం కదా, వాళ్ళని దేవుడు పెళ్లి కుమార్తె సంఘంగా దేవుడు తీసుకుని వస్తారు. గోకురాలకు మళ్ళీ తీసుకుని వస్తారు. అది ప్రకటన 1వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది కదా. అలాగా వాళ్ళని దేవుడు తీసుకుని వస్తారు. తీసుకున్న మత్తయి 24వ అధ్యాయంలో కూడా ఉంటుంది ఆ మాటలు. కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు 24, 30, 31 వచనాల్లో ఉంటుంది. ఆయన భూలోకానికి ఆ పెళ్లి కుమార్తె సంఘాన్ని తీసుకొచ్చినట్టు మనం అనేక వాక్యాలు చెప్పుకున్నాం. అలాగే వచ్చిన వాళ్ళు ఏం జరుగుతుంది, వాళ్ళేమో 1000 ఏళ్ల పరిపాలనలో లీడర్స్ గా తీర్చేస్తారు. నాయకత్వం ఉంటుంది. వాళ్ళు మహిమ వస్త్రాలతో ఉంటారు.
ఎవరైతే మాట వినకుండా ఎంత వాక్యం విని ఉండిపోతారో వాళ్ళు ఎలా ఉంటారు? మట్టి శరీరంతో ఉంటారని మనం చెప్తున్నాం. మట్టి శరీరంతో ఉండిపోతారు. ఉండిపోయి వాళ్ళు ఏం జరుగుతుంది? అబద్ధ ప్రవర్త అగ్నిగుండంలో మరి ఇద్దరు కూడా ఇలా ఎందుకు పడిపోయారు అని వాళ్ళు ఏర్పడి చేసినప్పుడు, ఎప్పుడైతే ఇది అయిపోయిన తర్వాత మరి గోగు మాగోగుల యుద్ధము జరుగుతుంది. తర్వాత గోగు మాగోగుల యుద్ధము ప్రకటన 27లో ఉంది. అలాగే ప్రకటన 24-6లో మరి సంపూర్ణులు అవుతారు అనమాట. ఈ గోగు మాగోగుల యుద్ధంలో వాళ్ళు సంపూర్ణులు అవుతారు. సంపూర్ణులు అయిపోయిన తర్వాత పడద్రోయబడిన దేవదూతలు ఇక్కడ చేరుతారు అనమాట. వీళ్ళతో పాటు చేరుతారు. అగ్ని మరి ఎప్పుడైతే వీళ్ళందరికీ వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారో వీళ్ళ మీద యెరూషలేమును ముట్టడి వేసేస్తారు. ఈ గోగు మాగోగుల యుద్ధంలోనే ఇది మళ్ళీ దీన్ని విడిపిస్తాడు కదా దేవుడు. ఈ సాతాను విడిపిస్తాడు కదా. బంధించిన సాతాను మళ్ళీ విడిపిస్తే అదేం చేస్తుంది? ఇప్పుడు మట్టి శరీరంతో ఉన్నారు కదా, వాళ్ళ వేషధారులు ఉన్నారు కదా, వాళ్ళు వీళ్ళు కలిపి యుద్ధం చేస్తారు. అందులో మరి సంపూర్ణమైన విజయము యేసయ్యకి వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళు ఏంటవుతుంది? ఇక్కడ ప్రకటన 20 నుండి మరి 15 వచనాల్లో చూస్తే ఈ ధవళ సింహాసనమైన తీర్పు అనేది జరుగుతుంది. ఎప్పుడైతే తీర్పు జరిగాక ఈ 1000 ఏళ్ల పరిపాలన కూడా మరి ఎవరైతే మరి ఈ తీర్పు జరిగిన తర్వాత ఎవరైతే మరి దేవుని మాట లేదో వాళ్ళందరికీ కూడా అగ్ని వర్షంలో వాళ్ళందరూ కాలిపోతారు. మరి ముగ్గురిని కూడా సాతానుని మరి వీళ్ళిద్దరిని కూడా బ్రతికుండగానే అగ్నిగుండంలో వేసేస్తారు, పాతాళంలోకి. అదే ఫస్ట్ నరకంలో ఫస్ట్ వెళ్ళేది అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త. ఇది ప్రకటన 20:10లో ఉంది. కాబట్టి ఇది శాశ్వతంగా వీళ్ళు ఎవరైతే మరి దేవునితో ఉంటారో, దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చాడు, సాతానికి ఇచ్చాడు, దేవుని పిల్లలు కూడా ఛాన్స్ ఇస్తాడు. ఆ ఛాన్స్ కూడా పోగొట్టుకున్న వాళ్ళు అగ్నిలో మరి అబద్ధ ప్రవక్త ఈ వీళ్ళతో పాటు అంత్యక్రీస్తుతో పాటు ఎవరైతే వెళ్ళారో వాళ్ళు కూడా నరకంలో వెళ్ళిపోతారు. మిగిలిన వాళ్ళు ఏసైతే భూమి మీద యుగాలు జీవిస్తారని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రకటన 20:13-15 వచనాలు మీరు చదివితే ఆ మాటలు ఉంటాయి. అగ్ని వర్షం అనేది 20:9 వచనంలో ఉంది. అగ్నిగా ఆనాడు నోవహు దినాలలో జలప్రళయం జరిగింది. అలాగే జలప్రళయంతో మనుషుల మీద ఎలాంటి ఉగ్రత వచ్చిందో, జలప్రళయం కాదు, అగ్ని వర్షం. జాగ్రత్త, అగ్ని వర్షం కావాలా? దేవుని రాజ్యం మహిమ సింహాసనం దగ్గర ఉండాలా? అది మనం దేవుని దగ్గర చెప్పడం కాదు, పనులు చేసి సాక్షిగా ఉండాలి. దేవుని మాట దీవించిన గాక. పరిశుద్ధాత్ముడా నీ వందనాలు మహిమగల దేవా, నీ కృపల భద్రపరిచి అయ్యా మాకు వస్తుంది ఆయన. అయ్యా భద్రపరిచిన బిడ్డలను పిలిచి మీరు చెప్తున్నారయ్యా మీ స్తోత్రాలు. అనేక మంది బిడ్డలు మేము రక్షించాలని బాధ్యత అప్పచెప్పారయ్యా. కృపలేని ఆత్మతో మమ్మల్ని నింపి ఈ మాటలు నేర్పించినందుకు మీ కోట్లాది వందనాలు స్తోత్రాలు చేస్తున్నానయ్యా. మీరే అధ్యక్షత వహించండి, నడిపించండి, మీ సాక్షులుగా నిలబెట్టుకోండి అయ్యా. నా తండ్రి మరి ప్రతి ఆటంకాలు వేసినామని మీరు తొలగించినందుకు వింటున్న ప్రతి ఒక్క బిడ్డలు మీరు ఆశీర్వదించి దీవించి కృపలేని ఆత్మతో నీ బిడ్డలు నింపుతున్నందుకు అట్టి విధమైన ఆశీర్వాదంతో నింపి మీ సాక్షిగా నిలబెట్టుకున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంది. యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని వందనాలు. ఆమేన్.